కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనము 13వ అధ్యాయాన్ని చూద్దాం. 1వ పత్రిక 13వ అధ్యాయం. మరి చాలామందికి పిల్లకాయ చేష్టలు ఎక్కువైపోయినాయి. ఏ చేష్టలు? బాగా పిల్ల చేష్టలు అంటారు చూసారా, పిల్లకాయలు, గోలికాయలు కాదు. ఏ కాయలు? పిల్లకాయల చేష్టలు అంటారు చూసారా, అవి చాలామందికి ఎక్కువైపోయినాయి. అవి ఉండొద్దు కదా, ఇది సంఘం కదా, అల్లరి చేయొద్దు. క్రమం ఉండాలి, క్రమంగా కూర్చోవాలి, లైన్ సరిగ్గా ఉండాలి. గుత్తుకోయలు చూడండి ఎంత క్రమంగా వెళ్తారు కదా, ఒకరి వెనకాల ఒకరు. రౌడీలు ఏం చేస్తారంటే నలుగురు ఇలా ఒకరి మీద ఒకరు చేసుకొని రోడ్డు అంతా వాళ్ళే ఆక్యుపై చేస్తారు. ఏమనంటే ఒక్కడ అడిగితే ఆ నలుగురు వచ్చి కొడతా ఉంటారు. రౌడీయిజం మందిరాల్లో, దేవుని సందులో రౌడీయిజం చేయొద్దు కదా. వాళ్ళు వెనకాల వెళ్తారు. అప్పుడు దారి గుత్తికోయలకున్న లేక అనాగరికులు అంటారు కదండి, అనాగరికత అనేది మందిరంలో ఉండదు. వాళ్ళు అనాగరికులైనా మరి వాళ్ళు మీకంటే బాగా వెనకాల ఒకరి నుంచి ఒకరి వెనకాల ఒకరు రోడ్డు ఇస్తారు, స్థలం ఇస్తారు కదా, అలా కూర్చోవాలి క్రమంగా లైన్. చీమలకి ఏ రాజు ఉండడు, నాయకులు ఉండరు. వేసవి కాలంలో అవి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అలాగా ప్రభురాకల్లో ఎత్తబడడానికి మనం సమకూర్చుకునే ఆహారం నియామక కూటాలు. ఆ కూటాలలో పాల్గొనకపోవడమే నీ అంత దరిద్రురాలు దరిద్రత ఇంకోటి ఉండదు. యేసయ్య రాకడలో క్షామం అంట. ఇప్పుడు క్షేమంగా ఉన్నాం కదా, నియామక కూటాలు ఉన్నాయి కదా. కరోనా కాలంలో కూడికలు లేవు, అప్పుడు ఏడ్చాం, మందిరం తెరవబడింది నీ కోసం. హల్లెలూయా. ఇది వేసవి కాలం, ఆహారం సమకూర్చుకోవాలి. హల్లెలూయా. జీవాహారం సమకూర్చుకోవాలి, ప్రార్థనా శక్తి పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి. వర్షాకాలం వస్తుంది, వేసవి కాలంలో చీమలు మరి అవి కూర్చుకున్నాక వర్షాకాలం అంతా ఇక బయటకు రాకుండా తింటూ ఉంటాయి. బయటకు వస్తే పడవ కొట్టుపోయినట్టు చీమలు కొట్టుకుపోతూ ఉంటాయి కదా. ఎంత జ్ఞానం! నియామక కూటాలు నీ జీవితానికి, కుటుంబంలో ఉదయ సాయంకాల ప్రార్థనలు నీ జీవితంలో, అవి వేసవి కాలంలో చీమలు ఆహారం సమకూర్చుకున్నంత. బైబిల్ లాక్కెళ్ళిపోయారు అనుకో, అప్పుడు ఉండదు. ఇప్పుడు నీ చేతిలో ఉంది. చీకటి కాలంలో పూర్వం మన దేశానికి బైబిలే లేనప్పుడు మరి ఎందరో ఒక బైబిల్ ఉంటే బాగుండేది అని బిడ్డలు యవనస్తులు అంటారు. ఎందరో ఒక బైబిల్ మన ఇంట్లో ఉంటే రోజు చదువుకునే వాళ్ళమని ఎవరో ఒక మేరీ జోన్, కొందరు రకరకాల భక్తులు, విలియం కేరీ లాంటి వాళ్ళకు ఒక బైబిల్ ఉంటే బాగుంటుందని ఆశపడి దానికోసం తగతగలాడి పొందుకున్నారు. ఇప్పుడు మనందరి చేతుల్లోకి ఒక్కరు కాకుండా ప్రార్థనలు బట్టి అందరికి వచ్చినాయి. మరలా ఇది లాగి వేసుకునే కాలం వస్తుంది కనుక వేసవికాలంలో దీన్ని పొందుకుంటూ ఉండాలి. హల్లెలూయా. పిల్లకాయ చేష్టలు ఆపి, తమాషాలు మాని, అపవిత్రత మాని, దేవుని కోసం వేసవికాలంలో అంటే ఏదో ఎండాకాలంలో ఈ మాటలు చెప్తున్నాను కాదు. ఇప్పుడు మనకి వర్షాకాలమైనా, చలికాలమైనా, ఎండాకాలమైనా 3 కాలాలు మనకున్న నియామక కూటాలు కావచ్చు, మీ ఇంట్లో ఉన్న వ్యక్తిగత ప్రార్థనలు కావచ్చు. ఇక్కడ నెలకొకసారి, ప్రతి నెల 15 జరుగుతుంది ఆల్ నైట్ ప్రేయర్. మీరు కూడా నెలకొకసారి మీ ఇంట్లో మీకు ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు నలుగురు ఆల్ నైట్ ప్రేయర్ చేసుకోవాలి. పిల్లలకి పెట్టొద్దు, వాళ్ళకి ఆహారం, పిల్లలకి చాక్లెట్ ఇస్తూ, ఊరికే ఉన్నప్పుడు ఇచ్చాకంటే ఇట్లా ఇస్తూ మెలకువగా ఉంచుతూ అలాగ ప్రార్థన చేపిస్తూ ఉండాలి. ఒక వేసవి కాలం అంటే కృపాకాలం కూడా అనొచ్చు. కృపాకాలం అయిపోయిందనుకో, వేసవి కాలం అయిపోయినట్టే. కనుక కాలములను ఎరిగి మనం బ్రతకాలి. హల్లెలూయా. మరి చూడండి, గుత్తికోయలు ఎంత చక్కగా అడ్డంగా నడుస్తారో. మనమైతే ఎలా నడుస్తాం? మొత్తం బండ్లునే అనుకో, అక్కడో బండి ఇక్కడో బండి, ఇద్దరు అయితే ఏం చేస్తారంటే
మాట్లాడుకుంటూ వెళ్తారు, ఒకడు అటు ఒకటి ఇటు ఉండి బండి మీద వెళ్ళి ఇట్లా ఇది కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడు. అప్పుడు టైం అప్పుడే దొరికింది. పిల్లకాయలు ముద్దు పెట్టుకోవడానికి, ఆ పిల్లలతో తల్లిదండ్రులు ఆడుకోవడానికి వాళ్ళకి ఇక్కడే టైం దొరికింది. ఇవన్నీ పిల్లకాయ అట్లా అనమాట నేను చెప్పేది. పిల్లకాయ చేష్టలు అంటే ఏంటనేది నేను చెప్పాలనుకుంటున్నా. కొరింథీ 1వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు అంటాడు. నేను పిల్లవాని వల్లే మాట్లాడినప్పుడు, పిల్లవాని వల్లే యోచించినప్పుడు అంటాడు. పిల్లవాని వల్లే మాట్లాడాను, పిల్లవాని వల్లే తలంచాను, పిల్లవాని వల్లే యోచించాను. ఇప్పుడు మరి పిల్లవాని చేష్టలు, పిల్లకాయ చేష్టలు అనేవి మానేసి పెద్దవాడినై అంటున్నాడు. పెద్దరికం, పెద్ద మనిషి అంటారు కదండి. హల్లెలూయా. కొంతమంది పెద్దోళ్ళు కూడా, పెద్ద మనుషులు కూడా పెద్దరికం ఉండదే. నేను యవనస్తుడిగా, లేకపోతే 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు కూడా నేను వెళ్తే వాళ్ళు అనేవాళ్ళు ఒక పెద్ద మనిషిలాగా మనకి కనబడతాడు అని కొంతమంది అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ కుటుంబ యజమానులు, పురుషులు అనేవాళ్ళంట, వాళ్ళ భార్య పిల్లలు చెప్తుండేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు పిల్లవాని వలె యోచించావు, పిల్లవాని వలె తలంచావు, పిల్లవాని వలె మాట్లాడేవు, పిల్లకాయ మాటలు, పిల్ల చేష్టలు. అయితే ఇప్పుడు అవన్నీ మానే, ప్రైజ్ ది లార్డ్. అవి మానడమే శుద్ధీకరణ. మాని శుద్ధి చేసుకోవడం, మానడానికి పెట్టుకునే నిన్న మొన్న 2 పగలు 2 రాత్రులు శుద్ధీకరణ కొడుకులు. ఇప్పుడు మనం పెద్దవారిమై ప్రభురాత్రి భోజనంలో చేయవేయడానికి. పిల్లలు చూడండి, కంట్రోల్ చేయలేము మనం కదా. చిన్న చిన్న పిల్లలు కంట్రోల్ చేయగలుగుతామా? కంట్రోల్ చేయడానికి కూడా కృప ఉండాలి కదా, అందరు చేయలేరు. కనుక ఆ విషయం మీకు చెప్పాలనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇందాక చెప్పాను కదా, ఇద్దరంటే అనుకోవచ్చు, 2 వీలర్లో కొంతమంది ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయి, నడ్డి ఇరిగిపోయి, పళ్ళని ఇరిగిపోయి, తల పగిలిపోయి, లేక ఇతరులకి ఏమైనా అయ్యి ఇతరుల మీద పడి ఎంత ఇబ్బంది కదండి. అదే మాట్లాడుకోవడం ఇక్కడ చెట్టు కింద ఇక్కడ మాట్లాడుకోవచ్చు, వెనకాల వెళ్ళాలి, ఒకరి వెనకాల ఒకరు, ఎంత బాగుంటుంది. కనుక మందిరంలో కూడా క్రమం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగా క్రమంగా కూర్చోవాలి. ఏదైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక ఈ పెద్దరికం గురించి, లేక పెద్దవాడనైతిని అనే విషయాలు ఒక 5 విషయాలు చెప్తాను. అలాంటి భక్తుడు కూడా బైబిల్లో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కాదు, మరొక భక్తుడు ఉన్నాడు. అతనిలో ఉన్న సుగుణాలు మనం కూడా కలిగి ఉంటే మనకే కాదండి, మనకున్న పిల్లకాయ చేష్టలన్నీ మానేసి, పిల్లవాని వల్లే తలంచడం, పిల్లవాని వల్లే యోచించడం మానేసి పెద్దవాళ్ళమై బ్రతుకుతున్నప్పుడు, అతని ద్వారా అతడు పెద్దవాడైనప్పుడు, ఎదిగినప్పుడు 100 మందికి, 100 మందిలో 100 కాదు, వేల మందికి, లక్షల మందికి చాలా ప్రయోజకుడు అయ్యాడు. హల్లెలూయా. ఆ ప్రయోజకుడు అవ్వడానికి అతనికి చాలా అవమానాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అయినా భరించాడు. హల్లెలూయా. పిల్లలు ఉంటారు చూసారండి, భరించలేరు. పిల్లలు భరిస్తారా? పిల్లకాయలకి వాళ్ళు భరించే ఓపిక ఉండదు.
పెద్ద వయసు రాలే. కొంతమంది మెచ్యూరిటీ అని మా బిడ్డ పెద్ద మనిషి అయిందని అనుకుంటారు. కొన్ని ప్రార్థనలు పెట్టుకుంటారు. ఎక్కడ పెట్టుకోవాలి? పెద్దవాళ్ళ మధ్యలో పెట్టాలి. దానికి పిల్లకాయలు పిలుస్తావు, పిల్ల చేష్టలోనే అప్పుడే వాడు వాళ్ళ మీద కన్నేస్తాడు. రౌడీలు పిలుస్తావు, ముఖం తెలియని యవనస్తులు పిలుస్తావు, పబ్లిసిటీ చేస్తావు, ఫ్లెక్సీలు కడతావేంటి? అసలు ఆ పిల్లకాయ అప్పుడే పెద్దదైంది ఏదండి కదా. మన బిడ్డలు పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు అప్పుడే అయ్యారు. నువ్వేమో అంత గాడిదలా ఎదిగి తల్లిగా తండ్రిగా ఏంటి పబ్లిసిటీ, లేకపోతే వాళ్ళకంటే ఘనంగా చేస్తా, వీడికంటే నేను ఇంకెక్కువ చేస్తా, వాడికంటే నేను 100 మేకలు కోస్తా, ఏం పెళ్ళికే ఏం కోసేది ఏం లేదా, అప్పుడు ఇంకెక్కువ కోస్తా అంటాడు. ఏం చేస్తాండి ఇవి? అలాంటి పరిస్థితుల్లో పాపం పిల్లలకి ఏం తెలియదు, అవంశవం తెలియదు కదా వాళ్ళకి ఏం తెలుసు? అప్పుడే ఎదిగిన పిల్లలు, అప్పుడే వయసు వచ్చింది. దేవునికి స్తోత్రం. గుట్టు చప్పుడు లేకుండా పరిశుద్ధుల్ని, ప్రార్థనా వీరులు సంఘంలో ఎంతమంది ఉన్నారు? ప్రార్థనా వీరులు ఎవరో, ప్రార్థనా జీవితం లేని వాళ్ళు ఎవరో ముఖం చూస్తే చెప్పేయగలవు కదండి. అలాంటి వాళ్ళని పిలుచుకో. దానికి హోదా అక్కర్లేదు, కులం అక్కర్లేదు, వాళ్ళకి కోట్ల రూపాయలు ఉన్నాయా లేవా అని పిలిపించడానికి అవసరం లేదు. సంఘం ఇది. ప్రార్థనాపరుడైతే, ప్రార్థనాపరురాలైతే పిలిపించుకో. వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు. యవనస్తులే కానీ తండ్రి లాంటి మనసు ఉంటుంది వాళ్ళకి. అది పెద్దరికం. దేవునికి స్తోత్రం. 3-5 విషయాలు చెప్తా, ఇంకా ప్రారంభించలేదు, చెప్తున్నా ఊరికే ఉపోద్ఘాతంలాగా మీకు. లేకపోతే గుట్టు చప్పుడు లేకుండా మీ బంధువులు ఉంటారు కదా, పెద్దలు, మీ ఇంటి పెద్ద, అలాంటి వాళ్ళ దగ్గర చేసుకో. ఊరంతా చాకరించి అలాంటి సంఘటన అలా చేసినప్పుడు వాళ్ళకి దిష్టి తగిలిందో ఏ తగిలిందో అని అనుకుంటున్నారు. వాళ్ళకి తగలకముందే నాకు ముందే అర్థమైంది, ఏంటి మేకలు కోళ్ళు, అసలు ఇదే పెళ్ళిలా చేస్తే ఇంకా అదేలా చేస్తాడో. కానీ ఈలోపు పాప పడకలో పడిందండి. మరలా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటే నేను ఇదే విషయం చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే విషయం చెప్పి నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేశాను యేసయ్యకి. మరి వాళ్ళు కూడా చెప్పాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి, ఇలాగా చేయకూడదనే విషయం మీకు ఎప్పుడో చెప్దామనుకున్నాను, కానీ మీరు చేస్తున్నప్పుడు ఆటంకపరచకూడదు కదా, మీరు పెద్దవాళ్ళు కదా అని వాళ్ళకి ముందుగానే చెప్పాల్సింది. నేను చెప్పలేదు, వాళ్ళు అడిగినప్పుడు చెప్పాను. ఇలాంటివి మీరే పెద్దవాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఉంటారు కదా, పెద్దవాళ్ళు తెలియజేసుకొని వాళ్ళకి మంచి విషయాలు చెప్తూ నేర్పిస్తుండాలి. హల్లెలూయా. కనుక నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పిల్లవాని వల్లే యోచించాను, పిల్లవాని వల్లే తలంచాను, పిల్లవాని వల్లే మాట్లాడాను. ఇప్పుడు పిల్ల మాటలన్నీ పోయినాయి. స్తోత్రం. మరి యథార్థంగా నీతిగా ఒక పెద్దవాళ్ళ వల్లే ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మన నోట్లో నుంచి వచ్చేలాగా ఉండాలి. అది సమాజంలో నీకు ఘనత, నీ వల్ల ఇతరులకు కూడా ఘనత. ప్రైజ్ ది లార్డ్. మరి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అందరూ చూడండి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి.
ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకనికొకడు అన్యాయము చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. ఆమేన్, హల్లెలూయా. ఈ అపోస్తల కార్యాల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 అంశాల దాకా దీంట్లో రాయబడతాయి. దీంట్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు గమనిస్తే వయస్సు, మరి మోషే యొక్క వయస్సు కనిపిస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు అనే పదం ప్రాముఖ్యమైనటువంటి పదాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి విషయం ఏంటంటే, మోషే పెద్దవాడై వారి భారములను చూచెను. స్తోత్రం. ఏమై అంటే పెద్దవాడయ్యేంత వరకు వారి భారములను చూడలే. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనిస్తే వారి భారములను చూచెను అనే మనస్సు ఎవరిదో తెలుసా? దేవుడికున్న మనస్సు అండి. పెద్దరికం అంటే, పెద్దవాళ్ళంటే ఎవరో తెలుసా? దేవుళ్ళు లాంటి వాళ్ళు, లేదా తండ్రి లాంటి వాడు. చాలామంది అంటారు తండ్రి సమానులు. మొన్న ఒక పాస్టర్ మీరు తండ్రితో సమానమని ఎవరికి చెప్పనటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. ఎవరికి వేరే వాళ్ళు చెప్తే దాన్ని ఒక రకంగా శరీరానుసారాలు దాన్ని వేరే రకంగా ఆలోచిస్తారు. ఒక పాస్టర్ చెప్పాడు ఒక 2-3 రోజుల క్రితం. అంటే తండ్రి మనస్సు లేక పెద్దరికం ఎదుగుదల నీకుంటే దేవుడు నీకు అనేక విషయాలు చెప్పి నీ ద్వారా ప్రార్థన చేపిస్తాడు. నీ ద్వారా అనేకులు పెద్దవాళ్ళుగా ఉండేలాగా, విలువైన వారుగా ఉండేలాగా, అనేకుల్ని తప్పు త్రోవల నుంచి విడిపించేలాగా, పిలకాయ చేష్టలతో చెడు మార్గాలు ఉన్నటువంటి వారిని విడిపించేలాగా దేవుడిని వాడుకుంటాడు. అంతవరకు దేవుడిని వాడుకోడు. ఒక మూలను ఉండాల్సిందే. కుయ్యో మొర్రో కుయ్యో మొర్రో. ఎందుకు పనికిరావు? పనికొస్తావా? పనికిరావు. నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి విషయం, మోషే పెద్దవాడై వారి భారములను చూచెను. ఇది దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎలాగో మీరే చెప్పాలి. మీకు ఈ వాక్యం, ఈ మొదటి అంశం రాసుకున్నారు కదా, ఇది మీకు చూపిస్తాను. నిర్గమాకాండంలో 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 13వ వచనం చదివితే, మరునాడు అతడు బయట నడిచి వెలుచుండగా హెబ్రీయులైన మనుష్యులు ఇద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాడిని చూసారా? 3 సార్లు ఉంటుంది. చూచి. ఈ మనస్సు ఎవరిది? దేవుని మనస్సు. కొట్టుకుంటున్న వారిని విడిపించే మనస్సు, దెబ్బలాడుకుంటున్నటువంటి వారిని ఐక్యపరిచే మనస్సు, సమాధానపరిచే మనస్సు, ప్రేమ చూపే మనస్సు. దెబ్బలాడుకునే వాళ్ళకి, పగబట్టే వాళ్ళకి, కుటుంబాలు చీలిపోయే వాళ్ళకి అలా ఐక్యపరిచే మనస్సు మోషేకున్న మనస్సు. అతను పెద్దవాడైనప్పుడు వారి భారములను చూచెను. ఈ చూచే అనుభవం దేవుడిది అని ఎందుకంటానంటే, నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో దేవుడంట వారి మొర వినెను. తర్వాత వారికి పెట్టబడుతున్నటువంటి భారములు, బాధ, విట్టి చాకిరి దేవుడు చూచెను అన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడు అక్కడ దిగి వచ్చాను అని నిర్గమాకాండంలో రాసింది. చూచేవాడు దేవుడు. ఎంత గొప్ప మనసు కదండి. అందుకని పెద్దరికం రావాలి. అందుకని చాలామంది ఏమంటారంటే, మీరు దేవుడితో సమానం అండి అంటారు. ఒక
యవనస్తుడైనటువంటి ఒక సహోదరుని చూచి పట్టుమని 60 సంవత్సరాలు ఉండవు, 40 సంవత్సరాలు ఉండవు, ఒక 20 ఏళ్ళు లేదా ఒక 25 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళలో ఉన్న వాళ్ళని మీరు దేవుడితో సమానం. ఒక సహోదరుని చూసి మీరు దేవుడితో సమానం. కొంతమంది అయితే మీరు సత్పురుషులు అని అంటుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పెద్దవాడు అయితే, నువ్వు పెద్దదాని అయితే ఏం చేస్తావు? చూచే మనస్సు. నేను చెప్పిన ఆ 3 మోషే పెద్దవాడినప్పుడు చూచెను అవి మాత్రమే చదువు, మొత్తం చదువుకుంటూ రాకండి. చదవండి ఒకసారి. చదవరా? 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. 2వ స్థలంలో ఐగుప్తీయుని కొట్టగా చూచెను. ఐగుప్తీయుని కొట్టగా చూచెను. తర్వాత 14వ వచనం, అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూశారండి. చూడాలి మనం, ఎక్కడ కష్టం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది, ఏ కుటుంబాల్లో బాధలు ఉన్నాయి అని చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైనటువంటి మాట కదండి. ఒక్కసారి 11వ వచనం చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. బైబిల్లో ఎన్నోసార్లు వాక్యం చదువుతాం, ఒకరి భారం ఒకరు భరించండి. ఇందాక విశ్వాసరాజు బ్రదర్ సాక్ష్యం చెప్పాడు కదా, అయ్యగారు ఇట్లా చెప్పారు, ఇలాగా మరి డబ్బులు అప్పు ఇవ్వకండి, ప్రార్థన మాత్రం చేయండి కదా. అది ఎంత దానికి ప్రయోజనకరంగా మారిందా? ఎవరో ఎప్పుడో ఇవ్వాల్సిన ఆయన వచ్చి డబ్బులు ఇచ్చాడంట, అది సహాయమే కదండి. అందుకని దైవజనుడు చెప్తున్నవి మీరు పాటిస్తే మీకు సహాయం తప్పకుండా కలుగుతుంది. పోయిన ఆదివారం కూడా సహాయం కోసమే కదండి వాక్యం విన్నాం, సహాయం కోసమేనా? మర్చిపోయారు? అప్పుడే విశ్వాసరాజు గారికి సహాయం రానే వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనము వారి భారమును చూడాలి. మరి ఈ వచనాల్లో ఇంకా చాలా, ఈ నిర్గమకాండం 11వ వచనం చదువుకుంటుండే ఒకసారి, 2వ అధ్యాయంలో. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసిన వాని చూచి నీవేళ నీ పొరుగు వాని కొట్టునచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడగగా కొట్టుచున్నావని చాలండి. అంటే వారి భారములను చూచి వాళ్ళిద్దరిని, పొరుగువాన్ని, బైబిల్లో నిన్ను వలె నీ పొరుగువాన్ని ఏం చేయమని ఉంది కదా. అందుకని ఇద్దరిని ఏం చేస్తున్నాడు అక్కడ? సమాధానపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ప్రభురాత్రి భోజనంలో చేయవేస్తున్నాం. నిన్న మొన్న 2 పగలు 2 రాత్రులు మనం చేసిందంతా ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, ఒకరినొకరు ఒకరి వారు ఒకరు భరించండి, సమాధానం పొందండి అనే కదండి. దేవునికి స్తోత్రం. యేసు రక్తం లేని ఆ కాలంలోనే మోషే ఇద్దరిని సమాధానపరచడానికి ప్రయత్నం చేశాడు. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన విషయం. ఎందుకు అలా చేయగలిగాడంటే, ఇద్దరిని సమాధానపరచాడంటే, మోషే ఎలాంటి స్థితిలో ఉన్నాడు? పెద్దవాడు, పిల్లకాయ చేష్టలు లేవు, పెద్ద మనసు ఉన్నాడు. మనం ఇందాక కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో చూసాను కదండి. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు చిన్నవాని వల్లే యోచించాను, చిన్నవాని వల్లే మాట్లాడాను, చిన్నవాని వల్లే పిల్ల చేష్టలు చేశాను. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవారి చేష్టలు మానేశాను. ఇప్పుడు పిల్ల చేష్టలు అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా, ఆ పిల్ల చేష్టలను మానిపోయేంత పెద్దవాడయ్యాడు మోషే. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అలాగే నీవు పెద్దవాడు అవ్వాలనేదే దేవుని ఆశ. దీన్ని మరో కోణంలో మనం బైబిల్లో చూస్తే యేసయ్య
సంఘములో మనందరి మధ్యలో తండ్రికి పెద్దవాడు ఎవరండి? పెద్ద కుమారుడు లేదా జ్యేష్ఠుడు అని ఉంది కదండి. అనేకులలో యేసుప్రభు జ్యేష్ఠుడగినట్లు కదా. అంటే యేసయ్య జ్యేష్ఠుడు అయితే సరిపోయిందా? మనము కూడా యేసయ్య అంత జ్యేష్ఠత్వంలోనికి పెద్దరికంలోనికి ఎదుగుదుముగాక. యేసయ్య భూమి మీద ఒక పెద్ద మనిషిలాగా ఆయన జీవించాడు. ఒక పాట ఉంది, రాజబాబయ్య గారు, గండిగుంట రాజబాబయ్య గారు మాట్లాడతాడు. ఆయన రాసే పదంలో యేసయ్యని నువ్వు పెద్ద మనిషివి అని ఒక పాట రాస్తాడు. హల్లెలూయా. అందుకని నేను చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళు కూడా పెద్ద రకం లేకపోతే పిల్లల్ని కని కూడా, ఇప్పటికే నీకు 6 డజన్ పిల్లకాయలు ఉన్నారు, ఇంకా పెద్ద రకం రాకపోతే ఎట్లా? కొట్టుకుంటున్న వారిని ఏం చేయాలి? నువ్వు ఎలా మారిపోవాలి? కొట్టుకోకుండా సమాధానపరచాలి. సమాధానపరచేవారు ధన్యులు, వారు సమాధానపరచబడతారు. నువ్వు అలాగ పెద్దరికంగా ఉండి చేస్తే నీకెప్పుడైనా గొడవలైన అనుకో, ఇంకొకరు వచ్చి నీకు సమాధానం ఏం చేస్తారు? సమాధానపరుస్తారు. ఎంత మంచి విషయం. ఎందుకయ్యా ఇలా కొట్టుకుంటున్నారంటే, ఆ మెచ్యూరిటీ లేని ఆ పిల్ల చేష్టలు చేసి ఆ పిల్లకాయ చేష్టలుగా ఉన్న ఆ ఐగుప్తీయులు నిన్ను ఎవరు మా మీద తీర్పరగా పెట్టారు, అధికారిగా పెట్టారని మరలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కానీ మోషే వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మరి దేవునికి ఇష్టం లేనటువంటి ఒక కార్యం కూడా చంపివేసెను అని కూడా బైబిల్లో రాసింది. ఇసుకలో పాతిపెట్టెను మోషే చేసినటువంటి పని. అంటే అక్కడ తన ప్రజలైనటువంటి వారికి సమాధానం కలిగే విషయాల్లో అదొకటి. కొలస్సీ 3వ అధ్యాయం కానీ గలతీ 5వ అధ్యాయం కానీ చదివితే మీ శరీరేచ్ఛల్ని లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న వాటిని చంపివేయడి అని బైబిల్లో రాయబడుతుంది. గనక నేను చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళమై బ్రతుకుదుముగాక. హల్లెలూయా. రెండవదిగా మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే రెండవ విషయాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి 2వ అంశం, అతనికి లేక మోషేకి 40 సంవత్సరాలు 40 ఏండ్లు నిండినప్పుడు సహోదరులను చూడవలనని అని అంటున్నాడండి. బుద్ధి పుట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అప్పటిదాకా సహోదరుల మీద పగబట్టాడా మోషే? లేకపోతే అప్పటిదాకా గొడవ అయిందా వాళ్ళతో? చూడొద్దు అనుకున్నాడా? ఆ ఇంటికి వెళ్ళట్లేదా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని రప్పించట్లేదా? గమనించండి, చూడాలని బుద్ధి పుట్టిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో 23వ ఎన్నో వచ్చిన 23వ వచనం అయ్యగారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 23వ వచనం. 7వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. ఎన్నేండ్లు? 40 ఏండ్లు. మరి పరమగీతం 8వ అధ్యాయం 8వ వచనంలో వాళ్ళ చెల్లికి ఏం రాలేదు? వయస్సు రాలేదు. 40 సంవత్సరాలు రాలే. ఎన్ని సంవత్సరాలు మరి? ఎన్ని? ఇంకా వయస్సు చాలా చిన్న వయసే కదండి. అంటే నీ జీవితంలో బుద్ధి లేదు అని లేఖనం అంటుంది. మోషేకి అప్పటిదాకా బుద్ధి లేదు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, ఏం లేదు ఆయనకి. మరి తండ్రిని చూడాలి అనే ఆశ మోషేలాగా ఎప్పుడు వచ్చిందండి? బుద్ధి వచ్చినప్పుడు. ఇప్పుడు చూడండి, తనకి బుద్ధి పుట్టెను అంటున్నాడు కదా. చదవండి మరలా ఒకసారి ఆ మాట. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. బా, ఎంత అద్భుతమైన మాట. అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు అంటే నిండు మనస్సు లేదా ఒక పరిపూర్ణమైనటువంటి వయస్సు. అద్భుతమైన
అద్భుతమైనటువంటి వయసు అది. మోషే జీవితంలో 3:40 మనం చూస్తాం. 3:40 కూడా మొదటి 40లో ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఉంది. రెండో 40లో మరో అద్భుతం ఉంది. 3:40లో మరొక అద్భుతం ఉందండి. ఏ 40 కూడా వ్యర్థంగా గడపలేదు. అది వయసు. దేవునికి స్తోత్రం. శబ్దం స్వరమెత్తి హల్లెలూయా. 3:40లో మనం చూద్దాం. మరి దీంట్లో రెండవ అంశం ఏంటండి, అతనికి 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలు అయిన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసిన తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచుచున్న సంగతిని వారు గ్రహింతులని అతడు తలంచను గన వారు గ్రహింపలేదంట. గ్రహించారండి? ఆ రోజుల్లో మోషనే కాదు, మోషే దేనికోసం అక్కడ దేవుడు ఎన్నుకున్నాడు? రక్షించేవాడంట, లేక రక్షణ మార్గంలోనికి నడిపించేవాడంట, ఇరువురిని సమాధానపరిచేవాడంట, పోట్లాట ఆపేవాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను ఈ రోజున పుట్టించాడంటే ఈ తరములో, మోషే తరములో మోషేను దేవుడు పుట్టించాడు. మరి దావీదు కాలంలో తన తరములో దావీదును పుట్టించాడు. సంసోను కాలంలో రక్షించడానికి సంసోను పుట్టించాడు. మరి యేసుక్రీస్తు కాలం వచ్చేసరికి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడిని యేసుని పుట్టిస్తే రక్షణలోకి నడిపించినప్పుడు మరి యేసు ప్రభు శిలువలో మనందరి కోసం యజ్ఞపశువై మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన దేవుడు గనుక దేవునికి చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. మనమైతే చచ్చిపోయిన తర్వాత వెంటనే 3వ రోజున లేవం, కానీ యేసు ప్రభు కడబూర రోగగానే లేపబడతాం. సత్యదాకా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రక్షించే వాళ్ళుగా ఉండాలి. ఏం చేయాలండి? అది నీకు నిజంగా వయసు వస్తే అలా, లేకపోతే మా కొడుకుకి ఇంకా వయసు రాలేదండి, తల్లిదండ్రులు ఏమంటారు, అతడు రక్షణ పొందేలాగా అనేకులు రక్షణ మార్గంలో నడిపించేలా ప్రార్థన చేయండి అంటుంటారు. మా కూతురికి ఇంకా రక్షణ పొందలేదండి, మా కూతురు కోసం ప్రార్థన చేయండి, ఇంకా అనేకులు రక్షణ మార్గంలో తీసుకుని వచ్చేలాగా ప్రార్థించండి అంటారు. ఇంకా మా కూతురు బాప్తిసం పొందలేదండి, బాప్తిసంలో కూడా ఒక రక్షణ ఉంది కదా, కొత్తగా జన్మిస్తే అందులో ఒక రక్షణ ఉంది, మరి బాప్తిసం పొందితే అందులో ఒక రక్షణ ఉంది, పరిశుద్ధాత్మ పొందితే అందులో కూడా ఒక రక్షణ ఉంది. బాప్తిసంలో దొరికే ఆ రక్షణ పొందకుండా ఉగ్రత పాలవుతూ మా కూతురు ఉంది, బాప్తిసం పొందాలి, ప్రార్థించండి అంటే ఇంకా పిల్లకాయే, పిల్ల చేస్తలే, ఇంకేవో చేస్తున్నాయండి, విడుదల పొందాలండి. మా కొడుకు ఇంకా బాప్తిసం పొందలేకపోతున్నారండి, ఏ వడ్లున్నాయో, అతను ఎప్పుడు రక్షణ పొందుతాడో, ఇంకా అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపిస్తాడో ప్రార్థన చేయని అడుగుతుంటారు. అసలు నువ్వు రక్షణ పొందాలని, రక్షణ మార్గంలో అనేకులు నడిపించాలని ప్రభు నిన్ను పుట్టిస్తే, దావీదు తరంలో దావీదు, మోషే తరంలో మోషే, సంసోను తరంలో సంసోను చాలా ఆలస్యమైంది, అతను మరణకాలంలో రక్షించాడు. ఫిలిష్తీన్ల సర్దారుల చేతుల్లో నుంచి ఇజ్రాయెల్ని బయటికి రప్పించాడు. మరి నీవు ఇంకా సంసోనులాగా ఆలస్యం చేస్తావా, మోషేలాగా త్వరగా జీవితాన్ని అప్పగించుకుంటావా? సమయాల కాలంలో తన తరంలో సమయాల్ని దేవునికి స్తోత్రం, వారి తరంలో వాళ్ళు రక్షించబడి దేవునికి సేవ చేశారు. దావీదు తన తరములో తన తరం వారికి సేవ చేసి ముగించను అని బైబిల్లో రాస్తుంది. దావీదు ఒక రాజు మాత్రమే కాదు, ఒక ప్రవక్త. దావీదు ఒక రాజు మాత్రమే కాదు, ఒక సేవకుడు. దావీదు ఒక రాజు మాత్రమే కాదు, ప్రవచించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నేను చెప్పేది ఏంటంటే, బాప్తిసం కోసం తల్లిదండ్రులు ప్రార్థన చేయమంటున్నారు. ఒక సిస్టర్ వచ్చి, నా భర్త బాప్తిసం పొందాలండి. పిల్లలు ఎంతమంది అన్న? 6 డజన్ మంది అంటున్నారు. అంటే పెద్దోడే, కానీ ఏం లేదు, పెద్దరికం ఇంకా రాలేదంట. పెద్దరికం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? విచక్షణ ఉంటుంది కదా, పిల్ల చేష్టలు ఉండవు కదండి, ఉంటాయా? పెద్దరికం అంటే బాప్తిసం పొందడం, రక్షణ పొందడం, మారు మనసు పొందడం, క్రొత్తగా జన్మించడం. హల్లెలూయా. పెద్దవాళ్ళంటే అదే, వయసు వచ్చిన వాళ్ళంటే అదే.
అంటే యేసయ్య ఎంత పెద్దవాడో అంత పెద్దరికం రావాలి. అందుకనే బైబిల్లో యేసయ్యతో సమానమైన పురుషులగు వరకు ఆయన ఇలాగు నియమించను అని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతుంటే ఉంటుంది. మీరు పిల్లకాయల వల్లే ఉండొద్దు. పిల్లల వల్లే ఏ గాలి వస్తే ఆ గాలి కొట్టుకుని పోయేలాగా, ఆ గాలి వచ్చిందనుకో ఆ గాలి, ఈ గాలి వచ్చిందనుకో ఈ గాలి, అటు సినిమా గాలి వచ్చిందా సినిమా గాలి, ఇటు సీరియల్ గాలి వచ్చిందా సీరియల్ గాలి, ఇటు ఒకవేళ సువార్త సభల గాలి, అది కాదు. ఏ గాలి పడితే అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళు ఏమంటారు? పిల్లకాయలు అంటారు, పిల్ల చేష్టలు అంటారు. ఇంకా అరే ఇది గాలోడ్రా అంటుంటారు. అంటే ఊగిసలు ఆడుతుంటారు. మందిరంలో నాటబడరు, యేసునామములో నాటబడుదురుగాక. నాటబడిన వాడనై అని పాడుకుంటే సరిపోయిందా? నువ్వు నాటబడి పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ వచనం చదువుతారు ఒకసారి. వాళ్ళంటే మాయోపాయముల చేత అటు ఇటు గాలికి కొన్ని చెట్లు ఇరిగిపోతాయే, కొన్ని వేళ్లతో పెళ్ళగించబడతాయంట. అలా ఉంటాయి బ్రతుకులు. ఎవరి బ్రతుకులండి? పెద్దరికం లేకపోతే, వయస్సు రాకపోతే. నేను చెప్పేది ఏదో 40 సంవత్సరాల వయసు ఉండాలని కాదు. నీకు 16 ఏళ్ళ వయసు వచ్చిన ఆ వయస్సుకు తగిన ఆత్మీయ వయస్సు నీకు వచ్చునుగాక. చదువుతారా? 11వ వచనం 4:11 ఎఫెసీ. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. అది వయస్సు వచ్చే పురుషుల్లాగా, లేక పెద్దవాళ్ళలాగా, లేక యేసు ప్రభు యేసయ్యకి తగినంత సమానమైన సంపూర్ణత వచ్చే వరకు. చదవండి. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు, అంటే యేసయ్య ఎంత పెద్దవాడో ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణత వచ్చే వరకు, సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. దేవునికి స్తోత్రం. అపోస్తులత్వం, సువార్త, ఉపదేశం, బోధ, కాపరిగా ఒక దైవజనుడు ఎన్నో రకాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్నప్పుడు, వాటికి లోబడుతూ ముందుకు సాగిపోతున్నప్పుడు తప్పక మీకు వయసు వస్తుంది. దేవునికి స్తోత్రం. 40 ఏళ్ళ మోషే ఎలాంటి అనుభవం ఉందో అలాంటి అనుభవం మీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటిదాకా మోషేకి వయసు రాలేదు కాబట్టి పాలే తాగాడు వాళ్ళ అమ్మ దగ్గర. పాలిచ్చి పెంచినట్లుగా బైబిల్లో ఉంది. పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తెకు అప్పగించబడ్డారు. తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఆ గొడవలు, కొట్లాటలు, అసమాధానం, వాళ్ళ మీద మోపబడినటువంటి భారాలు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అతను భారం కలిగి అలాంటి పనులు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మీకు సంపూర్ణమైనటువంటి యేసయ్యతో ఉన్నటువంటి సమానమైన వయసు అంటే ఏదో 33 సంవత్సరాలు కదండి. ఆయనకున్నంత పరిశుద్ధత, ఆయనకున్నంత ఓర్పు, ఆయనకున్నంత యథార్థత మనం కలిగి బ్రతకడానికి కృపించునుగాక. దేవునికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైన విషయం కదండి. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలు అయిన తన సహోదరులను చూడవలన్న బుద్ధి పుట్టెను. బుద్ధిమంతుడైతే మరి ఆకాశమండలంలో జ్యోతుల్ని పోలి ఉంటాడని, బుద్ధిమంతులైతే బండ మీద కట్టబడతారని, బుద్ధిమంతులైతే బుద్ధి వస్తే తండ్రిని చూడాలనిపిస్తుందని లేఖనంలో వ్రాయబడినట్లుగా మరి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి వచ్చిన మీరంతా ఇంకా నువ్వు ఎవరినైతే సరిగ్గా చూడకుండా ఉన్నావో ముఖంలో ముఖం పెట్టి, అంటే చూడలేకపోతున్నావంటే ఇంకా అసమాధానం ఉన్నట్టు కదా. సంతోషంగా ఒక ప్రేసలాడు చెప్పు, హల్లెలూయా. అది మందిరంలో ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు. ఒకరొకరు వందనాలు చెప్పుకోవాలి. ఎలిజబెత్ కన్యామరియలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి కనుక ఇటున్న వాళ్ళని మంచిగా చూసుకోండి, సంతోషంగా. ఇటు ఒకరు చూసుకోండి, విషము చూపొద్దు, మోహం చూపొద్దు. పురుషులు కూడా చూసుకోండి ఒకసారి. చూడవల్లనే బుద్ధి పుట్టిందంట. కొంతమంది పాపం మెడకాయలలో ఏమైనా తిరగట్లేదు అనుకుంటా. చూసుకోండి అమ్మా, ఒకసారి ప్రేజోడు చెప్పుకోండి. అదేంటి కొంత ఇట్టే చూస్తున్నా, ఇట్టే అసలు కొంతమంది ఇట్టే ఉంటారు, కళ్ళు ఇట్లుండి నిద్రపోతూ ఉంటారు. ఆ పక్క వాళ్ళు లేపని చూసారా?
చూడవాలని బుద్ధి పుట్టెను. దేవునికి స్తోత్రం. చూడాలండి. హల్లెలూయా. ముఖమును చూచి, బైబిల్లో ఒక మాట ఉంది, దేవదూతను చూచినట్టు చూచారంట, దేవుని చూచినట్టు చూశారంట. ఒకసారి కొంతమంది ఎండలో ఉంటే వాళ్ళకి కొబ్బరి బొండాలు తీసుకెళ్ళాను, వాళ్ళకి చల్లటి పదార్థాలు తీసుకెళ్ళాను. సువార్త సభలు జరుగుతున్నప్పుడు పాలవంచలో దేవుని గారిని పిలిచినప్పుడు 3 రోజులు మధ్యాహ్నం వేళ మిట్ట మధ్యాహ్నం వాళ్ళంతా పరిచయం చేసుకుంటూ ఆ ఇనప బల్లలు ఉంటాయి, పరిచయ సేవకు వచ్చేవాళ్ళు పగలంతా కింద ఉంటారు, వాళ్ళకి రూములు ఉండవు. అది సేవ. ఈ రోజుల్లో సేవకులకి ఏసీ రూములు ఇవ్వాలి, లాడ్జ్లు ఇవ్వాలి. వాళ్ళు ఏదో ఊడిపడ్డట్టు పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళకి నేను తీసుకెళ్ళి పరిచర్య చేస్తున్నారు. అరే అక్కడే ఒక రూమ్ ఇస్తానంటే మరి పై నాయకులు వాళ్ళు పరిచర్యకు వచ్చారు, వారు నలగాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి వాళ్ళకి భోజనం లేదని చెప్పి ఏసీ హోటల్ తీసుకెళ్ళి భోజనం పెడితే ఆ దైవజనుడికి తెలిసాక అలా అంటే అలవాటు చేస్తే వాళ్ళు, నేను అలవాటు చేయట్లేదు, వాళ్ళు నలగాలి. ఇప్పుడు నలిగితేనే, యవనస్తులుగా ఉన్నప్పుడు నలిగితేనే, బలం ఉన్నప్పుడు నలిగితేనే, కష్టపడితేనే వాళ్ళకి దేవుని ప్రేమ తెలుస్తుంది. వారిని చూడవలనే బుద్ధి పుడుతుంది. ఎవరిని? ఐగుప్తులో రక్షణ లేక వెట్టి చాకరీ చేస్తూ బ్రగ్గిపోయి ఉన్నటువంటి ఆ ప్రజల్ని దేవుడు ఎలాగైతే చూడవచ్చునో, మోషే ఎలాగైతే చూడవచ్చునో, దేవునికి మహిమ కలుగునుగాక. చూడవలని బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే ఏంటండి? మెచ్యూరిటీ, పెద్దరికం, వయసు రావడం. నిజంగా అప్పుడు వాళ్ళు ఎనప బల్లలు అంటే ఎలా ఎంత అంటే కొంతమందికి మామూలు రూములోనే ఉండడం చేత కాదు కదా, సిమెంట్ రేకులు ఉంటాయి కదా కొంతమంది, దాంట్లో ఉండడమే. ఒక కూలర్ ఎప్పుడు పెడతా పాస్టర్, సేవకు వచ్చే మాకు ఏం పెట్టాలంటే ఆడికి ఆడవాళ్ళు కొందరు ఉంటారు, మాకు కూలర్ ఏది అంటుంటారు కొంతమంది, కూల్ డ్రింక్ ఏది అంటారు కొంతమంది, సోడా ఏది, నిమ్మ సోడా ఏది మాకు ఏది అని అంటుంటారు. అలా కాదు. దేవుని సన్నిధిలో నీ ఇంటిలో పట్టిన రక్తం అంతా దేవుడు తీసేసి పిండి పిప్పు చేసి అప్పుడు మందిరంలో ఉన్న, ఫెయిత్ హోమ్లో ఉన్న, సేవలో ఉన్న రక్తం యేసయ్య రక్తం ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు చూడవలనని బుద్ధి పుడుతుంది. ఎవరిని? నశించిపోయే ఆత్మలు. లేదా వాళ్ళని చూడడానికి నీ కాలు పని చేయట్లేదా, చేతులెత్తి ప్రార్థన చేయవాలని బుద్ధి పుడుతుంది. వాళ్ళ భారములు చూడాలని ఆలోచన వస్తుంది. అటు దేవుడు చూశాడు, ఇటు మోషేకి పెద్దవాడైనప్పుడు చూశాడు. మోషే పెద్దవాడైనప్పుడు, వయసు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి చూడవలనని బుద్ధి. స్తోత్ర. ఐగుప్తులో ఆర్తధ్వని విని ఆశ్చర్యముగా విడిపించిన దిక్కు నీవే. ఐగుప్తులో ఆర్తధ్వని విని ఆశ్చర్యముగా విడిపించిన దిక్కు నీవే. ఐగుప్తులో ఆర్తధ్వని విని ఆశ్చర్యముగా విడిపించిన దిక్కు నీవే. ఫరో రాగములే కూల్చివేసిన సైన్యములకు అధిపతి దిక్కు నీవే. సైన్యములకు అధిపతి దిక్కు నీవే, దిక్కు నీవే యేసయ్యా. 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 చప్పట్లు కొట్టి పాడదాం. దిక్కు నీవే పాడదాం అందరం. యేసయ్యా. దిక్కు లేక ఉన్న ఐగుప్తీయులను దిక్కు దేవుడు చూడమే కాదు, మోషే చూశాడు. యేసయ్యా. వారిని రక్షింపవలననే భారం నీకుందా? దిక్కు నీవే భారంతో పాడదాం. యేసయ్యా. దిక్కు నీవే యేసయ్యా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం స్వరమెత్తి హల్లెలూయా. ఏంటండి అక్కడ చాలా శ్రేష్టమైన విషయం మనం అపోస్తుల కార్యాల్లో ఆ 7వ అధ్యాయంలో చదువుతాం కదా. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి అప్పుడు వారి అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరులు. ఎంత అద్భుతమైన మాట కదండి. సగమా నిండానా? నిండుకుండా ఏమవుదో, తొనకదు, బెదరదు, కలవరపడదు, స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. చూసారండి, ఆ వయసు వస్తే కలవరపడవు, భయపడవు, పిరికితనం ఉండదు. దయ్యాలకో, దురాత్మలకో, ఆర్థిక ఇబ్బందులకో, కష్టాలకో భయపడవు. నిండుకుండా. బైబిల్లో మనం చూస్తే ఒక చోట ఏముందంటే నిండినవన్నీ పాత్రలు ఒక తట్టు పెట్టారంట. దేవునికి స్తోత్రం. ఇంకా కొన్నేమో నిండి పొర్లుతున్నాయంట. రాజుల గ్రంథం 2వ గ్రంథంలో ఉంటుంది. యేసుప్రభు అయితే ఒక చోట కానా అనే వివాహానికి వెళ్ళినప్పుడు 6 రాతి బాణాలు నిండా నింపారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనం ఈరోజు నింపబడాల్సింది ఏంటంటే దేవుని ఆత్మతో లేక దేవుని ప్రేమతో నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు కష్టాలకి, నిందలకి, బాధలకి భయపడం. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే అతను నింపబడ్డాడు. దేని చేత? ఒకటి ఆత్మతో. ఆత్మ పూర్ణులై ఉండుడి, పూర్ణముగా. ఇందాక మనం ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 11 చదువుతుంటే పూర్ణత కదా, పూర్ణులై ఆయన కలిగిన సమాన సంపూర్ణత ఎదగడానికి యేసయ్య అంత గొప్పవారిగా, క్రీస్తు ఎలాగైతే ఎంత ఆయన ఎదిగున్నాడో అంతగా ఎదగడానికి అన్నాడు కదండి. అలాగా మరి ఇక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు ఎదిగాడు, నిండు కుండలా ఉన్నాడు. నిండా దేంతో నింపబడ్డాడంటే ఆత్మతో. ఆత్మ పూర్ణుడు. సారా తాగారనుకో, ఆ సారాతో నింపబడ్డ వాళ్ళు దాన్ని ఆధీనంలో ఉంటారు. అది నడిపిస్తుంది. అదే నడిపింపు వాళ్ళకి. దాన్నే అప్పుడు మనం అంతా అనుకుంటాం ఇతను ఆన్లో ఉన్నట్టున్నాడని అనుకుంటాం కదండి. అంటే దానిలో పూర్ణుడై ఉన్నాడు. అలాగే మనం కూడా పరిశుద్ధాత్మతో పూర్ణమై ఉండాలి. మీకంటే ఎక్కువగా నేను భాషలో మాట్లాడతా, ఆత్మతో నింపబడతా అని కూడా అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అయితే ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందో ప్రభు అక్కడ ఉంటాడు. ఈ 3 మిళితమై ఉంటాయి ఎప్పుడు. దేవునికి స్తోత్రం. యేసే వచ్చేదాకా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటుంది. 2 ఆగిపోతాయి. ప్రేమ మనతో పాటు పరలోకం వచ్చేస్తుంది. ఆ 2 ఇంకా యేసే వచ్చిన తర్వాత వాటితో పని లేదు. అయితే ఈ 3 ప్రేమ, పరిశుద్ధాత్మ, ప్రభువు. ప్రేమే ప్రభువు, ప్రభువే ప్రేమ. ప్రేమ ఎక్కడ ఉంటుందో ప్రభు అక్కడ ఉంటాడు. ప్రభు ఎక్కడ ఉంటాడో ప్రేమ, దేవుని ప్రేమ అక్కడ ఉంటుంది. పరిశుద్ధాత్మ అక్కడ ఉంటాడు. అంటే అక్కడ ఈ 11వ వచనంలో ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే అదంతా కూడా మనం ఆ పత్రిక 13వ అధ్యాయాన్ని చదివితే దేవుని ప్రేమను కూర్చిన పత్రిక అనొచ్చు. అంతా ప్రేమే. ప్రేమ అక్కడ ఉప్పొంగదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ అపకారంను కూడా మనసులో ఉంచుకోదు. ఏదైనా అన్న చిన్నపిల్లలాగా వెంటనే సాయంత్రం అయ్యేసరికి ఎలాగైతే పిల్లలు మర్చిపోతారో అలా మర్చిపోతారు అంతే. హల్లెలూయా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగా బ్రతికితే అప్పుడు నీకు 40 ఏళ్ళు వచ్చినట్టే, నిండినట్టే. నువ్వు పూర్ణుడివే, ప్రభువులో పూర్ణుడివి, ప్రేమలో పూర్ణుడివి, దేవుని ఆత్మతో నింపబడే విషయంలో పూర్ణుడివి. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ తాలుతుంది, అన్నిటినీ. ఎంత అద్భుతమైన ప్రేమ కండి. అలాంటి ప్రేమతో నింపబడమే దేవునికి ఇచ్చే పెద్దరికం, వయసు వచ్చే అనుభవం. ప్రైజ్ లార్డ్. ఒకసారి 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ఆ ప్రేమను గురించి ఆ 4 మాటలు చదివి ముగించు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు,
విసరబడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. చాలండి. ఇలాంటివన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈరోజు ప్రేమతో నింపబడండి, యేసే ప్రేమతో, పరిశుద్ధాత్మతో నింపబడండి. ముగింపులో ప్రభుతో నింపబడండి. నిండెను ఏ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక భయంకరమైన భాష మాట్లాడతారు. ఎవరో నీకు నిండిందారో అంటారు. మరి అది మీకేం అర్థమైందో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే నాకైతే ఇప్పటివరకు ఏం అర్థం కాదు. నాకు నిండిందా అంటున్నాడు, కడుపు నిండిందా అంటున్నాడా, లేకపోతే డబ్బులు ఏమైనా నిండి అంటున్నాడా, ఏమో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ మీకు అర్థమైతే తర్వాత నాకు చెప్పండి. హల్లెలూయా, నీకు నిండిందారా అది వద్దులే. కానీ మనం మోషేకి నిండెను. దేవునికి స్తోత్రం. ఏం నిండాడండి? పెద్ద లేక వయస్సు, 40 ఏళ్ళ వయసు. మూడవదిగా మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ 40 ఏండ్ల పిమ్మట మనము 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 30వ వచనం చదివితే 40 ఏండ్లైన పిమ్మట సీనాయి దేవదూత అతనికి కనబడిందంట. దేవదూత కనబడిందంట. హల్లెలూయా. ఇదొక అనుభవం. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన అనుభవం అండి. పొద మండుతూ ఉంది కానీ పొద కాలిపోవట్లే. దేవదూత కనబడిను అని రాసింది. అంటే పూర్తిగా సశరీరుడిగా భూమి మీదకి రాలేదు యేసయ్య. మరి ఆయన పూర్వం ఒక దూతలా కనబడేవాడు. యేసుప్రభువే ఒక దేవదూతలాగా, ఒక అగ్నిలాగా మోషేకి కనబడడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఈ దేవదూత కనబడినప్పుడు అప్పుడు వయసు 80. ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ 40 నిండెను. ఇప్పుడు ఏమి నిండెను చెప్పండి. 80 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు చూసారండి, ఆ 40వ సంవత్సరంలో ఆ అనుభవాలు పెద్దవాడయ్యాడు 40కి. ఇప్పుడు 80వ సంవత్సరంలో అరణ్యంలో తన మామ గొర్రెల్ని మేపుతూ పెళ్ళయింది, పిల్లలను కన్నాడు. అలాగా ఆ 40 సంవత్సరాలు అక్కడ ఉంటూ 40 సంవత్సరాలేమో ఐగుప్తులో ఉన్నాడు కదండి. అక్కడ పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె దగ్గరికి వచ్చాడు. పెద్దవాడైనప్పుడు అక్కడి నుంచే ఆ గొడవలు జరుగుతున్నప్పుడు వారి భారాలు చూచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడండి? అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ గొర్రెలు మేపుతూ 40 సంవత్సరాలు. ముగింపు 40 ముగింపులో ఉన్నాడు. ఆ ముగింపులో దేవదూత కనబడ్డాడు. హల్లెలూయా. సరేండి, అక్కడేమో పెద్దరికం లేక వయస్సు వచ్చింది. ఆ 40తో అయిపోలేదండి. ఆ 40లో దేవుని కోసం ఇష్టడై చాలా జాగ్రత్తగా అది గమనించి భారాలు చూడాలనే అనుభవం, బుద్ధి, ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు. పొరుగువాళ్ళు గొడవ పెట్టుకోవద్దు, పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి అనే అనుభవాలు అక్కడ వాళ్ళని సమాధానపరిచే విషయంలో, మరి దేవుని ప్రజలకు న్యాయం జరిగే విషయంలో, చాలా విషయాల్లో అంత జాగ్రత్తగా ఉన్నాడు 40లో. ఇప్పుడు 40 ప్రారంభం నుంచి 80 సంవత్సరాలు, మరొక 40 పూర్తయ్యేదాకా ప్రభు కోసం నమ్మకంగా ఉంటే అప్పుడు ఆ 80వ సంవత్సరం ముగింపులో దేవదూతని చూడగలిగాడండి. దేవదూత కనబడ్డాడు. లేక యేసుప్రభు ఆ దేవదూత అంటే యేసుప్రభు కాబట్టి చెప్పులు వదిలిపెట్టమన్నాడు కదా. యెహోషువ పుస్తకంలో 5వ అధ్యాయం 13వ వచనంలో యెహోషువ కూడా కనబడింది. అక్కడ దేవదూతే. మోషే అంత గొప్ప, మోషే అంతటి వాడుగా యెహోషువ కూడా నమ్మకంగా బతికినందువల్ల ఏ యేసుప్రభు అయితే మోషేకి దేవదూతలా కనబడ్డాడో 3వ అధ్యాయంలో, యెహోషువలో 5వ అధ్యాయంలో యెహోషువ కనిపిస్తున్నాడు. నిర్గమకాండం 3లో మోషేకైతే యెహోషువ 5వ అధ్యాయంలో యెహోషువ కనిపిస్తున్నాడు. అంటే ఎంత నమ్మకంగా ఉన్నారు. అలాంటి పెద్దరికమే మోషేలో ఏదైతే ఉందో, మోషేలో ఏ వయసు అయితే ఉందో అలాంటి పెద్ద మనసు యెహోషువలో ఉంది. కాబట్టి మోషే తర్వాత మోషే అంతటి గొప్పవాడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పెద్దరికం చాలా అవసరం, వయస్సు చాలా అవసరం. అంటే మీకు 40 సంవత్సరాలు వచ్చేదాకా మీరు పెద్దోళ్ళు కాదు అనట్లేదండి. 16 ఏళ్ళ వయసు వచ్చిన సహోదరుడా, 16 ఏళ్ళ వయసు వచ్చిన సహోదరి,
నువ్వు పెద్ద మనసు, ఒక తల్లిలాగా, ఒక తండ్రి వలె, తల్లి తండ్రి ఎలా ఉంటారో అలాంటి ఒక సుగుణాలు. అంటే ఏంటి అవి? పరిశుద్ధత అండి, యథార్థత, నీతి, న్యాయం, అలాంటి సుగుణాలు కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, వాక్య పఠనం కలిగి ప్రభు కోసం బతకడమే. హల్లెలూయా. ఆ అనుభవాల్లో నుంచి మరొక కోణంలో నీకు దేవుడు ఆశిస్తాడు కదా. ఆ 40లో నువ్వు జాగ్రత్తగా, 40లో జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు యేసయ్య నీకు కనిపిస్తాడు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మనం పెట్టుకున్న శుద్ధీకరణ కూటాల్లోనికి వచ్చేసాం. ఏంటది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. అది డైరెక్ట్గా యేసు ప్రభు అక్కడ సశరీరుగానో లేకపోతే దేవుడిగా కాకుండా ఒక దేవదూతలాగా ఒక అగ్నిలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తను మూడవ 40 సంవత్సరాలు ఆయుష్ పొందుకోవాలంటే, ఇప్పుడు ఆయుష్ పెరగాలంటే, ఇంకా పని చేయాలంటే, అందులో ఏం జరుగుతాయో, అతను ఏమి సవి చూసాడో, ఏ అద్భుత కార్యాలు, ఏ మహత్కార్యాలు జరిగినాయో అది 40లో చెప్తా. అంటే ఇది అక్కడ కాపాడుకున్నాడు కాబట్టి 40 సంవత్సరాలప్పుడు అతడు భారం కలిగి, లేకపోతే బుద్ధి వచ్చను, ఇలాంటి అనుభవాలు ఉన్నాడు కాబట్టి దేవుడు అతనికి ఇంకా ఆయుష్ ఇచ్చాడు 40 సంవత్సరాలు. హల్లెలూయా. 40లో ఇప్పుడు దేవుడు కనబడ్డాడు. దీన్ని ఏమంటారంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. శుద్ధి తన జీవితంలో వచ్చింది. అందుకనే ఎంత శుద్ధి ఉందో అంత శుద్ధిని బట్టి అవసరమైతే ఇలాంటి మోషని ఎవరైనా ఏమనంటే దేవుడు ఊరుకోడు. ఏమనుకుంటున్నావు, నా సేవకుడైన మోష ఏంటని తన బంధువుల్లో ఉన్న అహరోన్ని కూడా హెచ్చరిస్తాడు. గొప్ప ప్రధాన యాజకుడైన మిరియామును కూడా దేవుడు హెచ్చరిస్తాడు. చూసారండి, ఇది ఈ రోజున 3వ శుద్ధీకరణలో నీకు ఉండాల్సింది. హృదయ శుద్ధి కావాలి. హల్లెలూయా. దేహశుద్ధి కావాలి, నేత్రశుద్ధి కావాలి, చిత్తశుద్ధి కావాలి, వాక్శుద్ధి కావాలి. ముఖ్యంగా హృదయ శుద్ధి చాలా అవసరం. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయా, జీవనదిని నా హృదయములో. శరీర క్రియలన్నీయు నాలో నశింప చేయుమయా. కలిసి పాడదాం, ఇష్టంగా పాడదాం. ఏమైనా ఉంటే వేరే పాడదాం. శరీర క్రియలన్నీయు శరీర క్రియలన్నీయు శ్వాసంతో ఇష్టపడి పాడదాం. శరీర క్రియలన్నీయు మాలో నశింపజేయుమయా, నశింపజేయుమయా, నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రవహింపజేసి హృదయ శుద్ధి ఇచ్చునుగాక. ఇచ్చినందుకు ఒకసారి యేసయ్యకి హల్లెలూయా చెబుదాం. ఇంకా ఇవ్వని వారికి యేసయ్య ఇచ్చునుగాక. ఎంత అనుభవం కదండి. చదవండి ఒకసారి ఆ మాట. 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. అగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి, దర్శనానికి ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనుక మోషే వనకి నిదానించి చూచుటకు తెగింపలేదు. అంతగా చూడలేనంత వెలుగు, అగ్ని, ఆ యొక్క జ్వాల చూడడానికి, నిదానించి చూడడానికి. కొత్త నిబంధనలో యేసయ్య గాయాలంట నిదానించి చూడాలంట. చూడడం వేరు, నిదానించి.
యేసయ్య శిలువలో ఎత్తబడినట్లుగా పాత నిబంధనలో సర్పం ఎత్తబడ్డప్పుడు నిదానించి చూస్తే వాళ్ళు బ్రతికే వాళ్ళంట. దేవునికి స్తోత్రం. అందుకని ఇలాగా ఒక దేవదూతగా యేసుప్రభు ప్రత్యక్షమైతేనే చూడలేకపోయాడు. కనుక చూడండి, గమనించండి, ఎంత శ్రేష్టమైన విషయం కదా. మోషే చూచి 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత కనబడగా మోషే చూసి ఆ దర్శనకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరికి రాగా, నీ పితరుల దేవుడును అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని ప్రభు వాక్కు వినబడిన కనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా అదంట అది పరిశుద్ధ భూమి అంటున్నాడు. అందుకు ప్రభు నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధమైన భూమి. ఎంత అద్భుతం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన జీవితంలో హృదయ శుద్ధి అనేది కలిగి ఉన్నాడండి. శుద్ధిని కలిగి ఉన్నాడు. శుద్ధి అనేది మన జీవితంలో, నీకు ఇప్పుడు 20 సంవత్సరాలు యవనస్తురాలి వయసు వచ్చిందా, దీన్ని కాపాడుకుంటే ఇంకొక 10 సంవత్సరాలు వచ్చేసరికి, 30 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు నీకు హృదయ శుద్ధిని మరింతగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడిని కనబడతాడు. కొన్నేళ్ళు అలాంటి శుద్ధి ప్రార్థనా జీవితం ఉన్నందువల్ల దేవదూత కనబడలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. 4వ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 36వ వచనం, 27వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 36లో ఏముంటుందంటే, ఇతడు 40 ఏండ్లు ఐగుప్తులో తర్వాత అరణ్యములో మహత్కార్యములు సూచక్రియలను చేసి వారిని తోడుకొని వెళ్ళడంట కనాను కొరకై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చివరి 40 సంవత్సరాలు. హల్లెలూయా. ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను అరణ్యంలోను సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తూ ఇశ్రాయేలుని దేవుని పిల్లలు తోడుకొని వెళ్ళిన మోషే. ఎంత అద్భుతమైన మోషే అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి 40 సంవత్సరాలు కాపాడుకున్నాడు. భారం కలిగి ఉంది, చూడాలనుకున్నాడు, చూడాలనే బుద్ధి కలిగింది. మరి గొడవ పెట్టుకుంటున్నటువంటి వారిని మానిపించి సమాధానపరిచాడు. 40లో అలాంటి కార్యాలు చేశాడు. 80లో లేక 40 నుంచి 80 వరకు, ఒక 40 నుంచి 80 వరకు 40 సంవత్సరాల్లో తను నమ్మకంగా బ్రతికాడు. పిల్లల్ని కన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, గొర్రెలు మేపుతూ కష్టపడ్డాడు. అతనికి దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు, నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి 80 సంవత్సరాలు ముగింపులో దేవదూతను చూశాడు. అంటే హృదయ శుద్ధిని ఆ 40 సంవత్సరాలు కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి 3వ 40 సంవత్సరాలలో ఐగుప్తుకు పంపాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 14లో వెళ్ళంటాడు. అక్కడ చాలా సాకులు చెప్తాడు. ఇంతవరకు నాకు హృదయ శుద్ధి ఉంది కదా, నేను ఇంతవరకు అసలే అక్కడి నుంచి వచ్చేసాను, ఇలా ఉన్నా, ఇలా జీవించని, ఇలా ఉంటే చాలా అన్నాడు. కానీ లేదు, ఈ 40 సంవత్సరాలు ఈ గొర్రెలు మేపేలాగా చేసింది నేనే. ఎందుకంటే పాడి గొర్రెల్ని మేపి ఇజ్రాయెల్ అయిన నా పిల్లల్ని, గొర్రెలంటే నా పిల్లల్ని నడపాలని. ఇక 40 సంవత్సరాలు ఐగుప్తులో, ఎర్ర సముద్రంలో, అరణ్యంలో వారిని నడిపిస్తూ వారిని కనాను వైపుకి తోడుకుని వెళ్ళాడు మోషే. అలాంటి గొప్ప మోషేని ఆ కాలంలో ఇచ్చిన దేవునికి చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. అలాగే ఈ రోజుల్లో మరి 3:40 నువ్వు బ్రతికేది, 3:20 60కే వచ్చిందా నీ బ్రతుకు? పోనీ 30 వేసుకుందాం. 3:30 వేసుకో. హల్లెలూయా. వద్దు, మీరు 100 సంవత్సరాలు బ్రతకాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? నేను దీవిస్తున్నా, మీరు నిండు నూరేళ్ళు బ్రతుకుతురుగాక. అబ్బాయి ఎంత ఆశ మీకు. అందరూ ఆమె చెప్తున్నారు. హల్లెలూయా. బ్రతకాలి. ఒకవేళ విశ్వాసం ఉంటే బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారండి. పాపం లేకుండా మంచి పరిశుద్ధమైన జీవితం చేస్తూ అసమాధానాలు, గొడవలు, కక్షలు, పగలు, ఈర్ష్యలు లేకుండా ప్రశాంతంగా బ్రతకగలిగితే
100 సంవత్సరాలు బ్రతకపోయినా కనీసం మీరు 95 సంవత్సరాలు బ్రతుకుతారు. దేవుడు మీకు ఆయుష్ ఇచ్చునుగాక. అబ్బా ఎంత ఆశ, చిన్నగా ఆమె అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీనికి అనొచ్చంలే అమ్మ, అనండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇస్తాడు. దేవుడు మీకు ఇచ్చునుగాక, మీకు ఆరోగ్యం ఇచ్చునుగాక, మీకు బలం ఇచ్చునుగాక, మీకు ఐశ్వర్యం ఇచ్చునుగాక, మీ ఇల్లులు కట్టబడునుగాక, మీ పిల్లల వివాహాల్లో ప్రభు కార్యం జరుపునుగాక. హల్లెలూయా. మీ వ్యాధుల నుంచి యేసయ్య విడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాకపోతే మనం ఎంత యథార్థంగా నీతిగా ఏ పగ ఏ ఈర్ష లేకుండా బ్రతికినా జరిగేది ఏంటంటే మందు వేసినటువంటి ఆహారాలన్నీ నీళ్ళల్లో మందే, బయట హోటల్లో తినే ఆహారం మందే, ఎక్కడ చూసినా మందు మందు మందు. స్వచ్ఛమైన నీరు లేనలేదు. ఏదైనా స్వచ్ఛమైంది ఉందంటే మన కళ్ళల్లో నుంచి వచ్చిన ప్రభు సన్నిధిలో కన్నీరు తప్ప. స్వచ్ఛంగా కదండి, ఒరిజినల్. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళు ఎలా ఉంటాయి? టేస్ట్ ఎప్పుడైనా చూసారా? ఆ కన్నీళ్ళు జాలువారి మీ పెదవుల మీద నుంచి మీ నోట్లోకి వచ్చినప్పుడు రుచి చూసారా? పోనీ చెమటన్న రుచి చూసారా? ఆ చెమట కారి నోట్లోకి వస్తే నాకైతే చెమట ఉప్పుగా అనిపిస్తుంది. మరి కన్నీళ్ళు ఎలా ఉంటాయి? ఈసారి రుచి చూసి చెప్పండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 3వ ఈ మొదటి 40, 2వ 40 యథార్థంగా దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి 2వ 40లో 40 సంవత్సరాలు ఇచ్చాడు. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకొక 40 సంవత్సరాలు ఆశిస్తున్నాడు. 3వ 40 అందులో ఏంటి? మహత్కార్యాలు చేయడానికి ఐగుప్తులో, అరణ్యంలో, ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ తోడుకొని వెళ్తున్న మోషేని దేవుడు ఆ రోజు సిద్ధపరిచాడు. ఈ రోజును కూడా మీ జీవితకాలం అంతా, కొంతమంది అంటారు ఇంకా 4 పదులు ఏదో అని మాట్లాడుతుంటారు, ఇంకా మీకు 3 పదులు అని మాట్లాడుతుంటారు. కొంతమంది అప్పుడప్పుడు 10 కాలాల పాటు మీ గుండె పదిలంగా ఉండను కాక అని ఆస్వాదిస్తాడు. మీ గుండె కూడా 10 కాలాల పాటు పదిలంగా ఉండను గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదేమైనా మన ఆయుష్ పెరగాలన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, క్షేమంగా ఉండాలన్నా ఏం చేయాలండి? మోషే ఎంత యథార్థంగా ఉన్నాడో, లేదా ఎంత సాత్వికుడుగా ఉన్నాడో అలాంటి సుగుణాలు మనం కలిగి ఉందాం. ఈ వచనం చదివేస్తారా? 36వ వచనం, 7వ అధ్యాయం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. బా, ఎంత అద్భుతం అంటే, ఒక దేవుడిలాగా దేవుడు చేయబట్టుకోను కదండి, దేవుడు మోషే చేయబట్టుకున్నాడు. మోషే వాళ్ళ చేతులు పట్టుకుని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో నీవు ఉంటే, దేవుని చేతిలో ఉన్న మోషే నడిపింపులో, క్రమములో చెప్పినట్లు వింటూ ఉంటే ఎవ్వరు మిమ్మల్ని అపహరింపలేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి. సూచక్రియలు, మహత్కార్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను అంటూ మరొక మాట అంటాడు ప్రవచనాత్మకంగా కిందనే. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులో మీకు పుట్టించును. చెప్పండి, మీకు బలి వెలుగు ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి, దేవుని వాక్యంలోకి వెళ్ళాలి. ఈ మాట చెప్పాడు కదా, ఎవరి గురించి? కొంచెం గట్టిగా చెప్పరా? యేసు ప్రభు గురించి. హల్లెలూయా. ఎవరి గురించి అండి? యేసు ప్రభు గురించి చెప్పబడుతున్న మాట అది. యేసు ప్రభుని యేసయ్య 2000 సంవత్సరాల ముందు పుట్టాడే, ఆ పుట్టుకను గురించి ప్రవచిస్తున్నాడు ఇక్కడ. మోషే భూలోకం అంతట్లో సాత్వికుడు కదా, యేసు ప్రభు కూడా నేను సాత్వికుడిని. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. నా వంటి ప్రవక్తను మీకు పుట్టిస్తాడు. ఆయనే ప్రభు అయిన యేసు. అలాంటి సుగుణాలు. హల్లెలూయా. కానీ మోషే కంటే గొప్పవాడు, సమూయేలు కంటే గొప్పవాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు. ఎందరో రక్షకులుగా వచ్చారు, అంతిమ రక్షకుడు యేసయ్యే. దేవునికి స్తోత్రం. కనుక మోషే వాళ్ళు తోడుకునే వెళ్ళాను అని రాస్తున్నాడు. ఇకపోతే చివరిగా మనము ఈ 3 భాగాల్లో మనం ఆ విషయం చూసాం కదా. చివరిగా ఒక విషయాన్ని మనం చూచి ముగించుకుందాం. మొదటిది ఏంటండి? బుద్ధి పుట్టింది. చెప్పండి, మొదటిది ఏంటి? 40 ఏంటప్పుడు బుద్ధి పుట్టింది. రెండవది దేవదూతను చూచింది. 3 40 ఐగుప్తులో ఎర్ర సముద్రంలోను కార్యములను సూచక్రియలను 40 ఏళ్ళ వాడైన పిమ్మట దేవదూతను చూశాడు. 3వది కదా. 4 40 ఏండ్లు ఐగుప్తులోను అరణ్యంలోనూ మహత్కార్యాలు ఎర్ర సముద్రంలోని చేసి వాళ్ళు తోడుకొని వెళ్ళాడు కదా. 4 విషయాలు. మొదటిది గుర్తుందా? మోషే పెద్దవాడై వారి భారములను చూచను. రెండవది అతనికి 40 ఏండ్లు నిండినప్పుడు సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది. 3 40 ఏండ్ల వాడైన పిమ్మట దేవదూతను చూచాను. 4 40 ఏండ్లు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను అరణ్యంలోను మహత్కార్యాలు సూచక్రియలు చేస్తూ వారిని తోడుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఇకపోతే ఐదవదిగా మనం చూద్దాం. ఐదవదిగా ఒక్క విషయం. ఇక ఐదవది ఏంటంటే మొదటి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన మీకు చెప్తున్నాను. మోషేకి మొదటి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 5వ విషయం మీకు చెప్తున్నా. 5వ విషయం ఏంటంటే మోషే పెద్దవాడైనప్పుడు అని రాస్తాడు. ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రికలో మనం చదివితే మోషే పెద్దవాడైనప్పుడు మరి ఫరో యొక్క కుమారుడని అనిపించుకొనలేదు. కానీ మరి అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఐగుప్తును విడిచి శ్రమ పడడానికి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళాను అని రాస్తాడు. ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24లో ఆ మాట ఉంటుంది. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. ఉంటే ఇక్కడ ఉన్నట్టు చెప్పండి, లేకపోతే లేనట్టు చెప్పండి. హల్లెలూయా అంటే మీరు ఉన్నట్టా లేనట్టా? మరి అదేదో ముందే చెప్పొచ్చుగా ఉన్నట్టు. యేసయ్య నేను ఉన్నవాడను అనువాడను అలాగా ఉండాలి. దేవుని సంధిలో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. దాంట్లో ఏముంటుందండి? 5వ విషయం మొదటి 40 సంవత్సరాల వయసు అప్పుడు 5వ అంశం చెప్తాను. ఏంటది? మోషే పెద్దవాడైనప్పుడు. అంటే పెద్దవాడైనప్పుడు పెద్దరికం అంటే ఏంటి? పెద్దవాడైనప్పుడు అందులో ఉన్నటువంటి విషయం తెలుసా? అల్పకాల పాప భోగములను అనుభవించాం. ప్రైజ్ ది లార్డ్. నీ భర్తతో ఉన్నప్పుడు నీ భర్తకు నమ్మకంగా ఉండాలి. స్త్రీగా ఉన్న నీవు పెళ్ళయ్యాక నవ్వుకుంటూ ఎక్కువసేపు భర్తతో మాట్లాడాలి. వేరే పురుషులతో ఎక్కువసేపు నవ్వుకుంటూ ఎక్కువసేపు మాట్లాడొద్దు. ఏదో అవసరం ఉంటే పాలు ప్యాకెట్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, లేకపోతే ఇంకేమో అంతే కదా. నీ భర్తకు నమ్మకంగా ఉండాలి. చెడు సంబంధాలు పెట్టుకోవద్దు ఫోన్ ద్వారా కానీ, లేకపోతే ఎవరైనా భర్త లేనప్పుడు, అత్తగారు లేనప్పుడు, ఇంటిలో ఎవరు లేనప్పుడు నమ్మకంగా భర్తకు ఉండాలి. దీన్ని ఏమంటారంటే అల్పకాల పాపభోగమును నీవు వదిలిపెట్టి నువ్వు పెద్దదానివి అయితే, అలాగే పురుషుడు నువ్వు పెద్దవాడివి అనిపిస్తే నీ భార్యకు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా.
ఈరోజు అడ్జస్ట్ అయిపోతున్నారు చాలామంది భార్య భర్తలు. ఏ విషయంలో అండి? వీడికి పెళ్ళి అవుద్ది, ఆమెకి పెళ్ళి అవుద్ది. వీడికి ఇంకో ఇద్దరు ఉంటారంట చెడు సంబంధాలు కలిగి, ఈమెకు కూడా ఒక ఇద్దరు ఉంటారంట. ఇది అడ్జస్ట్, నాకు ఒక ఇద్దరితో రేపమో సత్యాలా ఉంటావు, చెయ్యి ఎంజాయ్ చేయి, తాగు తిను అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోతున్నారు. అదేం అడ్జస్ట్ అర్థం కావట్లేదు. చదువుకుంటున్నారంట. ఈకి ఇంకో 3, ఈమెకి ఇంకో 3 అంట. ఏడ్స్ వచ్చి త్వరగా పోరు. మోసలాగా 120 సంవత్సరాలు ఏం బతుకుతావు, తొందరగా పోతాం. ఇక మేమేమో అందుబాటులో ఉండం. పరదేశులము మేడలు మిత్తెలు అన్నీ పారై వదిలిపెట్టి వెళ్ళిపోతావు. నీ డబ్బు అంతా ఈ కంప కొట్టే శరీరాన్ని మేము మోసుకుంటాం. అదే పెట్టే రస కారుతూ ఉంటుంది. వేసే కట్టే, మూట కట్టే, బిగించాయి. ఇంకొంతమంది అవయవాలు సరిగ్గా లేవు, స్నానం వద్దులే, రకరకాల సమస్యలు కదండి. నువ్వు వెళ్ళేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకని అంత్యక్రియలు సరిగ్గా చేయబడకపోతే చెప్పండి, దానికంటే పడిపోయిన పిండముకి గతి మేలు అంటాడు. అంటే ఎంత దారుణం. కొన్ని ఉన్నాయి చెప్పుకోకూడదు, కానీ చెప్పాలనిపించట్లేదు. సాపులో కట్టి తెరవకూడదండి, కష్టం అన్నారండి. చూడకూడదండి, మనం చూడలేం. అలాగే అప్పట్లో ఈత సాపులు ఉండేవి, ఎంతమందిని చూసుకుంటూ వస్తుంటాను. ఎంత దారుణం. వారి ప్రారంభం బాగుంది, కానీ ముగింపు బాగోలేదు. సరే, ఇప్పటి వరకు నీ ప్రారంభం బాగోలేదేమో, నీ ముగింపు యథార్థంగా పరిశుద్ధంగా ప్రభు ఉండేలాగా సహాయం చేయనుగాక. సహోదరి సహోదరుడా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే, చెడు సంబంధాలు పెట్టుకోవద్దు. దీన్నే పెద్దవాళ్ళకి, అతడు పెద్దవాడు అయినప్పుడు అల్పకాల పాపభోగములను అనుభవించలే కంటే, అల్పకాల పాపభోగాలు అనుభవించడం కంటే మరి ఏం చేయాలి? దేవుని ప్రజలతో శ్రమపడాలంట. శ్రమపడ్డాడు. అల్పకాల సుఖాలు ఇవన్నీ భోగాలు అనుభవించకుండా ఉంటే సరేలే, నేను ఉన్న పరిశుద్ధంగా, నేను హాయిగా సుఖంగా ఉంటానట్లేదు. శ్రమపడడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరితో? దేవుని ప్రజలతో. పడాలంటే ఐగుప్తు నుంచి చాలా దూరం వెళ్ళాలి. గాలులు ఉంటాయి, ఇసుక తుఫాన్లు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, దయ్యాల అరుపులు ఉంటాయి, ఎన్నెన్నో ఇబ్బందులు ఉంటాయి. శ్రమ. మోషే భయపడకుండా వెళ్తున్నాడు. హల్లెలూయా. వెళ్తున్నాడు లేదండి? వెళ్తున్నాడు, వెళ్ళాడు. దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారు? మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మన ఇద్దరు సహోదరులు ఉన్నారు, సురేష్, ఇద్దరు ఒకసారి రండి. మరి ఇద్దరు కూడా దేవుని బిడ్డలు. రెండు ముందుకు రండి. వీళ్ళు ఇద్దరు ఎవరండి? దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు. ఇప్పుడు ఈయన అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు కదా. ఇప్పుడు ఇతను దేవుని బిడ్డ చాలా దూరంలో ఉన్నాడు. దేవుని బిడ్డ అంటే ఒక 2-3 అనుకుందాం. ఇప్పుడు ఇతను ఒక్కరు కాదు, ఒక 2-3 అనుకుందాం. ఇప్పుడు అల్పకాల పాప భోగాలు అనుభవించకుండా, ఏ సుఖాలు, లోక సుఖాలు ఏమి లేకుండా, దేవుడు తనకు ఒక భార్యని ఇస్తే భార్య బిడ్డలతో జీవిస్తూ, కుటుంబంగా జీవిస్తూ ఉంటే బాగుండేది. హాయిగా తినుకుంటూ టైం అలా కాదు. ఇప్పుడు ఇక్కడ దేవుని ప్రజలు ఉన్న చోటుకి వెళ్ళాలంటే అక్కడ ఒకసారి తిండి ఉంటుంది, ఉండకపోవచ్చు. గాలులు, తుఫాన్లు, ఇసుక తుఫాను, క్రూర మృగాలు, దయ్యాల అరుపులు, రకరకాల శోధనలు. అయితే ఇతను అనుకుంటున్నాడు, ఇరుకు ఇబ్బందులు అయినా పర్వాలేదు. ఇది దేవుని ప్రజలు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, మందిరంలో ఉంటారు. లేక దేవుని పిల్లలు ఎక్కడ ఉంటారు? తను ఎక్కడికైతే దేవుని పిల్లలు ఉన్నటువంటి చోటుకి వెళ్ళాడో అక్కడ చుట్టూ ఉండొచ్చు. తను ఉన్నటువంటి నివాస స్థలంలో ఎక్కడికైతే వెళ్ళాడో అక్కడ ఉంటాడు. అయితే ఉన్నప్పుడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రజల ద్వారా కూడా శ్రమ రావచ్చు. శ్రమ వచ్చిందని చెప్పేసి ఈ ప్రజలకు ఇతను ఏమవుద్దండి? మరలా ఐగుప్తుకి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తుకి పరిగెత్తుకుంటూ వచ్చేయలేదు.
ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నాడో అక్కడే గొర్రెలు మేపుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగే నీ జీవితంలో దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు పేదలు చుట్టూ ఉంటారు. వాళ్ళందరితో ఎలా ఉండాలి? ఈ ప్రజలు ఎక్కడ ఉంటారో అక్కడ శ్రమ ఉందంట. తెలిసి వెళ్ళాడు. హల్లెలూయా. శ్రమ అంటే అంతకుముందు ప్రార్థన ఒక శ్రమ అనుకోవచ్చు, ఉపవాసం ఒక శ్రమ అనుకోవచ్చు, లేకపోతే అక్కడ దేవుని ప్రజలు ఉన్న చోట రకరకాల ఇబ్బందులు, పస్తులు, లేకపోతే దేవుని ప్రజల ద్వారా ఏమైనా కష్టాలు, నిందలు కూడా రావచ్చు. అందుకనే అల్పకాల పాప భోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి అంటాడు. అంటూ అక్కడ ఇంకో పదం, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచెళ్తున్నాడు మోషే. ప్రస్తుతానికి మోషే అనుకోండి, వీళ్ళ గురించి చెప్పట్లేదు, ఊరికి ఉదాహరణ చెప్తున్నా. ఈ మోషే ఏం చేశాడు? అక్కడ శ్రమ ఉంటుందని తెలిసి వెళ్ళాడు. మందిరంలో ఈయనకి పడిన వాళ్ళు చర్చకు వస్తే వాళ్ళే ఉంటారు, లేకపోతే దేవుని ప్రజలు ఎక్కడైతే ఉన్నాడో కోరుకొని శ్రమ అనుభవిద్దాం, క్రీస్తు విషయమైన నింద. ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక 100 మంది, ఒక 200 మందిలు కలిసి ఈ మోషే మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు విషయమైన నిందలు వేస్తున్నారు, రకరకాల శ్రమలు ఇబ్బంది పెడుతున్నారు ఒక పక్కన. అయినా కానీ ఎలా ఉన్నాడు మోషే? కోరుకొని వెళ్ళాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుని ప్రజలున్న చోటికి. అల్పకాల మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగములను అనుభవించలేదు. తర్వాత హాయిగా అంత తిని భార్య బిడ్డలతో ఉండొచ్చుగా. ఏం చేయాలనుకుని వెళ్ళాడు? తెలిసి వెళ్ళాడు కదండి. అక్కడ శ్రమ ఉంటుంది. ఈ గుంపు అంటే ఒక 100 మంది ఉండొచ్చు, పోనీ 50 మంది అనుకోవచ్చు. అక్కడ ఉంటుందంట. కానీ వాళ్ళు దేవుని బిడ్డలు, అక్కడ దేవుడు ఉన్నాడు, వాళ్ళలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాకపోతే మధ్యలో సైతాన్ దూరి మోషేని ఇబ్బంది పెడతా ఉంటాయి. మోషే అంటారు. ఈ ప్రజలు నమ్ముకొని అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేసి వెళ్తే, అక్కడ హోరేబు ఉందని వెళ్తే అక్కడ దేవుడితో కనబడతాడు, లేకపోతే ప్రభు స్వరం వింటాను వెళ్తే ఇప్పుడు అక్కడ అంటున్నారు. ఐగుప్తులో ఏది చెప్పామో ఇక్కడ అదే చెప్తున్నాం అన్నారా? నిర్గమాకాండంలో 14-12 వచనంలో అలాంటి శ్రమ ఉందని తెలుసు, కష్టం ఉందని తెలుసు. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు. దేవుని ప్రజలు మందిరంలో ఉంటారు, దేవుని ప్రజలు నీవున్న కాలనీలో ఉంటారు, దేవుని ప్రజలు నీ వీధిలో ఉంటారు, నీ గ్రామంలో ఉంటారు, నీ ఊరిలో ఉంటారు. వాళ్ళని వదిలిపెట్టి అటు వెళ్తా అంటే అక్కడ కూడా దేవుని బిడ్డలు ఉంటారు. రేపు వాళ్ళు కూడా ఏకై మేకై ముల్లై కూర్చుంటారు. ఎక్కడైనా దేవుని బిడ్డలు ఉంటారు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో అక్కడ శ్రమ ఉంటుంది. ఎవరితో శ్రమ అనుభవిస్తాను వెళ్ళాడు మోషే? దేవుని ప్రజలతో. నేను పేదల కోసం చెప్పట్లేదు, సురేష్ గారి గురించి చెప్తున్నా. మోషే అంటే మోషే లాంటి ఒక 10 మంది అనుకుందాం. మందిరానికి శ్రమ పెట్టే వాళ్ళు వచ్చారు, నేను రాను అని అనొద్దు. లేకపోతే ఇక్కడ క్రీస్తు విషయం నింద, భయంకర నిందలు, అక్కడ ఉండా నేను ఇంకో దగ్గరికి వెళ్తా అనొద్దు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అక్కడే సావోరేవో అక్కడే ఉండాలి. సంసోను ఏమంటాడు? పాలముంచిన నీలముంచిన లీలావతి దలీలా నువ్వే అంటాడు. ఇది ఆ దొంగదాన్ని నమ్ముకొని జుట్టు కత్తిరించి గుండు గురిగించి గాడిదెక్కించి నామం పెట్టి సంసోను వచ్చేసారు అని చెప్పిన మోసగత్తినే నీలముంచిన పాలముంచిన నువ్వే అంటే యేసే నమ్ముకున్నావు. ఉదాహరణ చెప్తున్నా, యేసే నమ్ముకున్నాడు ఎలా ఉండాలి? ఇంకా నువ్వు పాలం ఉంచావు, నీళ్ళు ఉంచావు, అదేమనాలి? నువ్వు అగ్నిలో నరకలో ఉంచినా, నువ్వు పరలోకంలో ఉంచినా నీవే యేసయ్య. హల్లెలూయా. చూసారండి, ఇది ఏమి తెలిసి ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు వద్దు, శరీరం వద్దు, లోకం వద్దు. శరీరం వెంటాడినా, లోకం వెంటాడినా ఏది వద్దు. అల్పకాల పాప భోగాలు ఉన్నాయి ఐగుప్తులో చాలా. అసలు ఫరో యొక్క కుమార్తె యొక్క రాజకుమార్తె యొక్క కొడుకుని నేను అనే హోదా కూడా ఉంది, అది కూడా వద్దు అని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమన్నా అక్కడ శ్రమలు ఎక్కువైపోతున్నాయి. శ్రమలు ఆల్రెడీ ఉన్నాయి, ఉండే వెళ్ళాడు. అక్కడ క్రీస్తు విషయం నింద ఉంది, ఉండే వెళ్ళాడు. ఆ నిందలు ఎక్కువైపోతున్నాయి. నిందలు కావచ్చు, నీలాభ నిందలు కావచ్చు, అక్కడే ఉండాలంట. ఇది పెద్దరికం. దేవునికి స్తోత్రం. వెళ్తావా? నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు నింద వచ్చినా, శ్రమ వచ్చినా అక్కడే ఉండు. వెళ్ళిపోవారు ఉండట్లే. దేవునికి స్తోత్రం.
నేను వెళ్ళిపోతా అంటున్నాడు. నేను భరించలేను అంటున్నాడు. చెవులో చెప్తున్నాడు. చెవులో పువ్వు పెట్టట్లే, వాళ్ళలో చెప్తున్నాడు. హల్లెలూయా. ఊరికి ఉదాహరణ చెప్తున్నా. హల్లెలూయా. ఇది నేను ఉండా అంటే మరి ఇంకా ఏం చేయాలి? ఇక్కడ కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి. వీళ్ళు నిందించే గుంపు ఇది. మీరు వేరే రకంగా అనుకోవచ్చు. సురేష్ గారు ఉదాహరణ చెప్తున్నా. 100 మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆడిపోసుకుంటారు. ఏం చేస్తారు? నిందిస్తారు, అవమానపరుస్తారు, శ్రమ పెడతారు, చూపులతో చంపుతా అంటారు, లేకపోతే మాటలతో చంపుతా అంటారు, చేతులతో చంపుతా అంటారు, లేదా చూసినప్పుడు అంతా యాక్ అని అంటుంటారు. ఈ రకరకాలు అన్నీ ఉన్నాయి. కానీ అక్కడే యేసయ్య ఉంటాడు. చప్పలు కొట్టి ప్రభుని మహిమ. యేసయ్య ఉంటాడండి అక్కడ. ఎక్కడైతే శ్రమ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. అయితే అలాంటివి అప్పుడప్పుడు వాళ్ళలో నుంచి, దేవుని నమ్ముకున్న వాళ్ళ నుంచి వస్తాయి. అది ఎలా వస్తుంది? దురాత్మ ప్రభావాల ద్వారా వస్తాయి. దురాత్మలు పట్టినప్పుడు, దయ్యాలు పట్టినప్పుడు, వాళ్ళ జీవితంలో ప్రార్థన జీవితం కోల్పోయినప్పుడు, దేవునికి దూరమైనప్పుడు అలాంటివి వస్తుంటాయి. మరలా వాళ్ళు ఎప్పుడైతే ఆ పిల్లకాయ చేష్టలన్నీ మానేసి పెద్దవాళ్ళు అవుతారో, ఇప్పుడు ఈ గుంపుకి ఇంకో గుంపులు వేసి శ్రమలు పెట్టేవాళ్ళు, ఇంతకంటే క్రీస్తు విషయం నింద వేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఉంటుంది, ఇక టార్చర్ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. ఇంకా ఇప్పుడు వీళ్ళు భరించాలి. హల్లెలూయా. ఇలాగా భరించడమే. మోషే కూడా ఏం చేశాడండి? వారి భారమును చూసి, లేక బుద్ధి వచ్చినప్పుడు చూచి, ఇప్పుడు వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి ఆ 100 మంది లేక ఆ గుంపు నాకు వద్దు లోకంలోకి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? దేవుడి నుంచి వెళ్ళిపోయారు, క్రీస్తులో నుంచి వెళ్ళిపోయారు, సంఘంలో నుంచి వెళ్ళిపోయారు, వాక్యంలో నుంచి వెళ్ళిపోయారు. రేపు అక్కడ రాదా? అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదేనా? అలా కాకుండా యేసయ్య సన్నిధిలో జీవితాలు మార్చుకొని, నేను ఇంకెంతకాలం పిల్లవాని వల్లే మాట్లాడతా? అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, నేను పిల్లవాడిని చేస్తున్న మానేశాను. నేను పిల్లవాని వల్లే ఇక మాట్లాడను, పిల్లవాని వల్లే యోచించను, పిల్లవాని చేస్తున్న మాని ఇప్పుడు పెద్దవారినై అంటాడు. ఇంకా ఆ 11వ వచనంలో కొరింథీ ఆ 13వ అధ్యాయం 1వ పత్రిక 11 చదువుతుంటే అద్దములో చూచినట్టు అంటాడు. అయితే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణం కానిది ఏంటంటే పిల్లకాయ చేష్టలు, సాధారణమైన జీవితం. పరిపూర్ణమైనది ఏంటంటే పెద్దరికం. హల్లెలూయా. ఇంకా మరో కోణంలోకి వెళ్ళాలంటే పాత నిబంధన పరిచర్య పూర్ణం కానిది, కొత్త నిబంధన పరిచర్య పూర్ణమైనది. అదే అంతగా ఉంది, కానీ దానికంటే మరి నిలిచి ఉండేది కొత్త నిబంధన పరిచర్య. అదే పూర్ణమైంది. దీంట్లో పెద్దవారిగా పెద్దరికం కలిగి శ్రమైన, నిందైన, కష్టమైన భరించడానికి ముందుకు సాగిపోదాం. ప్రభు వాళ్ళందరూ దీవించును గాక. కూర్చో. అందరం ఒకసారి మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి మోకరించి. దేవా, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తుని విడిచి, అల్పకాల పాపభోగాలు విడిచి, క్రీస్తు విషయమని నింద గొప్ప భాగ్యమని, దేవుని ప్రజలతో శ్రమ అనిపించుటే మేలు. దేవుని ప్రజలతో ఎంత శ్రమ ఉంటుందో అంత మేలు. నేను అక్కడే ఉంటా. భార్యాభర్తలు ఒకవేళ గొడవ పెట్టుకుంటూ ఉన్నారా? సహోదరి, నీ భర్త ద్వారా అక్కడ ఎంత శ్రమ ఉందో అక్కడే మేలుంది. సహోదరుడా, భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటున్నారా? నీ భార్య ద్వారా నీకెంత శ్రమ ఉందో సహోదరుడు, అక్కడే నీకు మేలుంది. అదే పెద్దరికం. అక్కడే ఉండాలి, అక్కడే సరి చేసుకోవాలి, అక్కడే సమాధానపడాలి. ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు బలవంతులు భరించేవారుగా ఉండాలి. తర్వాత నీవు బలహీనుడివై ఉన్నప్పుడు, నువ్వు భరించేప్పుడు బలహీనమైనప్పుడు, వాళ్ళు బలహీనమైనప్పుడు, సహోదరుడా, ఇప్పుడు నీవు భరించాలి. ఒకరొకరు భరించుకోవడమే తప్ప ఎడబాయకూడదు అని బైబిల్లో భార్యాభర్తల గురించి రాస్తుంది. భార్యాభర్తలు ఎలాగైతే ఎడబాయకూడదో, సంఘము కూడా విశ్వాసుల నుంచి ఎడబాయకూడదు, సహవాసమును ఎడబాయకూడదు. మోషేలో ఎన్ని శ్రేష్టమైన అనుభవాలు ఉన్నాయి. అందులో ఒక 4 మంచి ఉన్నాయేమో, ఒక్క విషయం నీలో సరైనది లేదేమో, ఇంకా పిల్ల చేస్తున్నాయేమో. దేవా, నాకు సహాయం చేయమని అడగలవా? ప్రార్థన చేసుకుందాం. ఇంకేమైనా పిల్ల చేస్తులు ఉంటే వెతికి
వాటిని తొలగించుకో. నేను పెద్దవాడినై లేక పెద్దదాననై, నిజమైన మెచ్యూరిటీ, పెద్దరికం అపోస్తలుడైన పౌలు వలె కొత్త నిబంధనలో, మోషే వలె పాత నిబంధనలో జీవించడానికి కృపయ్యాయి అని అడుగుదాం. ఒక్కసారి అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి వెతుకుదాం. ఇంకేమైనా పిల్ల చేష్టలు ఉన్నాయేమో. మీకు 1-2 నిమిషాల అవకాశం ఉంది. ప్రభుకు చెప్పుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నువ్వు పరిపూర్ణురాలువా, ఓకే, నీలో సమస్యల్లో ఇతరుల కోసం ప్రార్థించు. పరిపూర్ణుడివా, నువ్వు పర్ఫెక్ట్ అయితే ఇతరుల కోసం ప్రార్థన చేయి. లేదా ఇంకేమైనా ప్రభా బయలుపరచు, నాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే, పెద్దరికం కలిగి జీవించే విషయంలో ఎక్కడ నాలో ఈ 5 విషయాల్లో పిల్లకాయ చేస్తున్నాయో, పిల్లవాని వలె యోచిస్తున్నానో విడిపించయ్యా. పిల్లవాని వలె తలంచి పిల్ల చేష్టలు చేస్తున్నానో విడిపించయ్యా. ప్రభువా, పిల్ల చేష్టలు మాని పెద్దవాడినై పెద్దదానినై మీ కొరకు బ్రతకాలి. క్రీస్తు విషయమైన నింద అని తెలిసే మిమ్మల్ని నమ్ముకున్నానయ్యా. దేవుని ప్రజలతో శ్రమ, అక్కడ ఉపవాసం ఉంది, అక్కడ మోకాలు వేయాలి, చేతులు ఎత్తాలి, మోకాలు నలిగిపోతాయి, శ్రమ ఉంది. చేతులు ఎత్తుతుంటే భుజాలు వస్తాయి, శ్రమ ఉంది. అక్కడ పస్తులు ఉంటాయి, అక్కడ ఉపవాసాలు ఉంటాయి. అక్కడ అందరితో ఐక్యత కలిగి ఉండాలంటే కొన్నిసార్లు దుష్టుడు ఎవరిలోనైనా దూరితే నిందలు, నిందలు రావచ్చు. క్రీస్తు విషయమైన నింద కావచ్చు. నేను తెలిసే వచ్చాను, కానీ ప్రభా నాలో ఉన్నటువంటి బలహీనత నాకు గుర్తు చేస్తున్నావు, నన్ను విడిపించు ప్రభా అని అడగండి. ఒకవేళ ఇంకా గుర్తు రాకపోతే పరిశుద్ధాత్మని గుర్తు చేయబోతున్నాడు. అడగలవా? యేసు, థ్యాంక్ యూ జీసస్. అడుగుదాం కన్నీళ్లతో, ఆయన పాదాలు కడుగుదాం. అప్పుడప్పుడు సడన్లో కోపం వస్తే, కోపంతో మాట్లాడుతున్నప్పుడు నా వల్ల వాళ్ళు గాయపడ్డారేమో, దేవా నన్ను క్షమించని అడగగలవా సహోదరి? నా చేష్టలకి, పిల్ల చేష్టలకి వాళ్ళని నేను అవమానపరిచారేమో, వాళ్ళు ఏమైనా గాయపడ్డారేమో, ప్రభువా నన్ను క్షమించని అడగగలవా? దేవుడు క్షమించే స్థలం ఇది, దేవుడు శుద్ధి చేసే స్థలం ఇది, నీకు సహాయం చేసే స్థలం ఇది, నిన్ను పరిశుద్ధపరిచే స్థలం ఇది. నాకు నువ్వు ఏ భార్యనిచ్చావో ఆ భార్యతో ఉంటానయ్యా, నాకే భర్తనిచ్చావో నాకు ఆ భర్తతోనే ఉంటానయ్యా. నువ్వు భార్యకు బద్దుడు అయ్యావా, ఎడబాటు కోరవద్దు. నువ్వు భర్తకు బద్దురాలు అయ్యావా, ఎడబాటు కోరవద్దు. దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు వేరు చేయకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభుని స్తుతించు సహోదరి. దేవా సహాయం. దేవుడు నీకు అత్తనిచ్చాడు, అత్త ద్వారా నీకు శ్రమ ఉందేమో, భరించు సహోదరి. దేవుడు నీకు ఒక మంచి కోడలు ఇచ్చాడు, అమ్మా నీ కోడల ద్వారా శ్రమ ఉందా, భరించు. నువ్వు తెలిసే వచ్చావు కదా ప్రభులోనికి, ప్రభువు నమ్ముకున్నావు కదా. అత్త కోడలు జీవితాల్లో ఒకరు ఆత్మీయంగా ఉన్నప్పుడు ఒకరి ద్వారా శ్రమ వస్తే ఆ శ్రమ నీకు మేలే చేస్తుంది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎన్నిసార్లు చదవలేదు సహోదరి. నీ అత్త ద్వారానే, బయట వాళ్ళ ద్వారా కాకుండా నింద వస్తుందేమో, క్రీస్తు విషయం నింద, అది గొప్ప భాగ్యమని ఎంచుకో, అది నీకు మేలు. దేవా సహాయం చేయి. మా కుటుంబాలను కట్టువాడు నీవే, మా కుటుంబాలకు దేవుడవు నీవే.
మా సంఘానికి దేవుడవు నీవే అయ్యా. మేము సమాధానంగా ఉండడానికే మమ్మల్ని పిలిచారు ప్రభువా. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. అవి కలకాలం ఉండవు. అది నిమిషం మాత్రం ఉండేది, క్షణం మాత్రం ఉండేవి, ఒక్కరోజు మాత్రమే ఉండేవి. వాటిని మనసులో పెట్టుకొని కుమిలిపోకు. నన్ను లేవనెత్తు ప్రభువా అని అడుగు. నన్ను నిలవబెట్టుకో ప్రభువా అని అడుగు. ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా. అడుక్కుందామా? యేసయ్యా నన్ను క్షమించు. నా ప్రసంగాల ద్వారా, నా నేను చెబుతున్న వాక్యంలో అయ్యా తండ్రి అధిక ప్రసంగం చేస్తుంటే క్షమించు నాయన. నా మాటలలో వ్యర్థమైనవి తొలుతే నన్ను క్షమించు ప్రభా. ఒప్పుకుందాం ప్రభు సందులో. ఇతరులను హెచ్చరిస్తున్నప్పుడు ప్రభా, ఇతరులను బాధ పెడితే నన్ను క్షమించు ప్రభువా. అది దైవావేశం వల్ల వచ్చిన మాట అయితే పర్వాలేదు దేవా. కక్షతో నాయనా తండ్రి లేక వేరే చెడ్డ మనసుతో నేను మాట్లాడితే నన్ను క్షమించాయా. సేవకులు అడుక్కోండి, సేవకులు అడుక్కోండి, విశ్వాసులు అడుక్కోండి, కడుక్కోండి. శ్రమ ఉన్నది నిజమే, నిందలున్నాయి నిజమే, సమస్యలున్నాయి నిజమే. అది మనము తెలిసే వచ్చాము. అవే మనల్ని పరిపూర్ణులుగా చేసేవి, అవే మనల్ని ప్రకాశింపజేసేవి, అవే మనకు మేలు. శ్రమ కలగ ముందు నేను త్రోవ తప్పితినని భక్తుడు చెబుతున్నాడు కదా. హల్లెలూయా. శ్రమలు కలగకముందు నేను దారి తప్పాను. నాకు శ్రమలు కలిగినాయి కాబట్టి నీ ఆజ్ఞలను అనుసరిస్తున్నానని భక్తుడు చెబుతున్నాడు. నీకు శ్రమ మంచిదే. నీకు తెలిసిన వాళ్ళే, దేవుని బిడ్డలే, వాళ్ళ ద్వారా రావచ్చు. నీ భర్త ద్వారానే రావచ్చు శ్రమ, కోడల ద్వారా రావచ్చు, సోదరిని అత్త ద్వారా రావచ్చు. అవి మంచివే, భరించు. కొంతకాలం భరించడానికి దేవుడు అనుమతిస్తాడు. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుని చిత్తం లేకుండా ఒక్క వెంట్రుక ఊడి పడదు, తల వెంట్రుక. అవి నీకు జరుగుతున్నాయంటే అది దేవుని అనుమతేగా, దేవుని చిత్తమే కదా సహోదరి సహోదరుడా. దేవుని చిత్తం చేయవా? శ్రమ పడితే దేవుని చిత్తం అయితే, నిందలు భరించడమే దేవుని చిత్తం అయితే, కన్య మరియా భరించలేదా? కన్య మరియా యోసేపు భరించలేదా? అప్పుడే కదా వాళ్ళకి వారి పేర్లు చరిత్రలో కనబడుతున్నాయి. పరిశుద్ధులని పిలువబడుతున్నారు. ప్రపంచమంతా నీతిమంతులని వారు పిలువబడుతున్నారు. అది సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు, అది 6 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలే కావచ్చు. తర్వాత నీకు విడుదల ఇస్తాడు. అంతేకాని నీవుగా వస్తున్న శ్రమలకు కృంగిపోవద్దు, వస్తున్న నిందలకు కృంగిపోవద్దు. అదే ఒక శ్రమ అంటే నీవుగా దేవుని చిత్తం చేయకుండా ఉంటే ఆ శ్రమ 2 మారిపోవచ్చు. ఒకసారి విచక్షణ కలిగి గ్రహిద్దామా? శోధన సహించడానికి కృపేమని అడుక్కుందాం. అది నీకు ధన్యత, ధన్యత, ధన్యత. యేసయ్యా. వస్త్రహీనతైనా ఒంటరితనమైన, వస్త్రహీనతైనా ఒంటరితనమైన ప్రకటించే ప్రభు యేసుని, ప్రకటించే ప్రభు యేసుని, ప్రకటించే ప్రభు యేసుని. యాత్రికులం మనం, యాత్రికులం మనం,
ఉన్నాం సహోదరి సహోదరుడా. యేసయ్య నేడు రేపు రాబోతున్నాడు. నేడు రేపు రాబోతున్నాడు. ఈ ప్రయాణం ఆగొద్దు. ఇది ప్రార్థనా ప్రయాణం. ఇది సియోను కొరకైన యాత్ర. దుష్టుడు ఆపడానికి ఎన్నో కోణాలలో వాడు ఇబ్బందులు కలగజేస్తాడు, శ్రమలు కలగజేస్తాడు. దుష్టుని నుంచి కలిగే ప్రతి శ్రమ, అపవాది వేసి అగ్నిబాణాల నుంచి ప్రభు తప్పించగలడు. నీ యాత్ర ఆగిపోవద్దు, నీ ప్రార్థన ఆగిపోవద్దు, ఆయన సన్నిధికి రావడం ఆగిపోవద్దు. ప్రయాణం చేయి. ఎప్పుడు ఎక్కడ ఆగిపోక సాగిపో. పయనములోనే ఉన్న వారలం సాగిపో. ప్రార్థన ఆపేసావా? పరిశుద్ధాత్మతో నింపబడడం ఆగిపోయావా? దేవుని స్తుతించడం ఆగిపోయావా? ఆపేసావా? దేవుని సన్నిధిలో గడపడం ఆగిపోయిందా? ఒకసారి తీర్మానంతో నేను సాగిపోతానయ్యా, నేను ఆగిపోను ప్రభు. మోషే సాగిపో, ఆగిపోకు. ఇశ్రాయేలు ప్రజలారా సాగిపోండి, సాగిపోండి అని ప్రభు చెబుతున్నా. ఎందరో మధ్యలో నేను ఐగుప్తులో ఏదైతే చెప్పామో మోషే ఇక్కడ కూడా అదే చెప్తున్నామని మూర్ఖులు నీకు ఎదురుపడచ్చు. నువ్వు ఆగిపోవద్దు, సాగిపో, సాగిపో, సాగిపో. ప్రభుకు అప్పగించుకో. ఏదైతే ఆపిస్తావో మొదలుపెట్టు. ప్రార్థన మొదలుపెట్టు. బైబిల్ చదవడం మొదలుపెట్టు. స్తుకారా శవ రుదనమంతుల రుబయ శవ. ఓ దురాత్మల ప్రభావాలు లయమగునుగాక. సంఘమునకు వ్యతిరేకంగా, విశ్వాసులకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్న దుష్టాత్మలను గద్దిస్తున్నా యేసు నామములో లయమగునుగాక. ఓ విడిచి ఓ ఓ కాలిపో, కాల్చి వేస్తున్నా లయమగునుగాక. దుష్టుని ప్రభావాల్ని గద్దిస్తున్నా. అపవాది అగ్ని బాణములను ఆర్పివేస్తున్నాను. ఆర్పివేద్దాం, ఆర్పివేద్దాం. సాతాను తలను తొక్కుదాం. సాతాను కోటలు కూర్చు, సాతాను కోటలు కూర్చు. లయమైపోతున్నాయి. సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలవచాలు, నిలవచాలు. నీకున్నటువంటి ఇబ్బందులు, శ్రమలు, నిందలు, బలహీనత, వ్యాధి నిలవచాలు. కృపను పొందుకో, ఆరోగ్యం పొందుకో, శక్తిని పొందుకో, కృపను పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో. బాధలలో నుంచి, కష్టాల్లో నుంచి బయటికి రా. ఒత్తిడి నుంచి బయటికి రా. డిప్రెషన్ నుంచి బయటికి రా. యేసయ్యా నీవే నాకు శాశ్వతం. నీ రాజ్యం శాశ్వతమైంది, నీ ప్రేమ శాశ్వతమైంది, నీ కృప శాశ్వతమైనది. నీ సన్నిధిలో నీ సంతోషమైనా నీ కృప ఉంటే చాలని స్తుతించు ప్రభువుని. స్తుతించు ప్రభువుని, స్తుతించు ప్రభువుని, స్తుతించు ప్రభువుని. తొక్కు యేసు నామములో దుష్టాత్మను తొక్కు. ఎవరి ద్వారా నీకు నిందలు వస్తున్నాయో, శ్రమలు వస్తున్నాయో, అవమానాలు వస్తున్నాయో వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు అని నమ్ము. మనుషులు చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు. ఎవరి ద్వారా కష్టాలు, అవమానాలు వస్తున్నాయో వాళ్ళు మంచివాళ్ళు. అయితే చెడ్డవాడు సైతాన్, సాతాను వాళ్ళని ప్రేరేపించడం వల్ల వాళ్ళ ద్వారా దుష్టుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. సహోదరి సహోదరుడు, వాడిని తొక్కు. యేసు నామములో లయమగునుగాక. విడు సారా నకాత వితమానా తొక్కుదా. నీ ఇంటి వెనకాల, నీ ఇంటి ముందా, నీ ఇంటిలోనే దుష్టుడు కలవర పెడుతున్నాడు. తొక్కు. సైతాన యేసు నామములో తొక్కుతున్నా అంటూ తొక్కు. సైతాన ఇక ఈ రోజు నుంచి నా ఇంట్లో ఉంటానికి వెళ్ళలేదు. ఇతరులో నుంచి నన్ను ఇబ్బంది పెట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళిపో. నా బంధువులు
మంచిది, నా కోడలు మంచిది, విశ్వాసులు మంచివాళ్ళు, అన్య జనులు మంచివాళ్ళు, మంచివాళ్ళు. సైతాను చెడ్డవాడివి, వాళ్ళకు దూరి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు. నేను గుర్తుపట్టాను, ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు అనుకున్నారు, వాళ్ళందరూ మంచివాళ్ళు. సైతాను చెడ్డవాడివి, నిన్ను గద్దిస్తున్నా. సాతాను తంత్రమును నేను ఎరిగి ఉన్నా, నీకు అధికారం లేదు, అని గద్దించేస్తున్నాను. సదావకాశం పోగొట్టుకో. గద్దించండి అందరూ, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో గద్దించు. మనము సాతాను తంత్రములను ఎరుగని వారు కాం. కుటుంబాల మధ్య గొడవలు రావచ్చు, వచ్చి ఉండొచ్చు. అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి ఉండొచ్చు, విశ్వాసుల మధ్య వచ్చి ఉండొచ్చు. ప్రభుని నమ్ముకోలేని వాళ్ళ ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు. అందరూ మంచివాళ్ళు. లేఖనం అంటుంది మంచివాడు. దేవుడు మంచివాడు, సాతాను చెడ్డవాడు. వాడు ఇతరులలో దూరి ప్రేరేపిస్తాడు. బైబిల్లో రాసింది సాతాను వారిలో దూరి అని రాసింది. కొందరిలో దూరి. సోదరి, నువ్వు గ్రహించి వాళ్ళల్లో ఉన్న దయ్యాన్ని గద్దించాలి, కానీ వాళ్ళందరినీ ద్వేషించొద్దు, ప్రేమించాలి. వాళ్ళు మంచివాళ్ళు, మనుషులందరూ మంచివాళ్ళు. సోదరి, మనుషులతో నువ్వు గొడవ పెట్టుకోవద్దు, శరీరాలతో గొడవ పెట్టుకోవద్దు. నీకు దమ్ముంటే ఆకాశం మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో, ప్రస్తుత అంధకార సముద్ర లోకనాథులు, అధికారులు, ప్రధానులు, పరలోకంలో నుంచి పడిపోయిన ప్రధాని లూసిఫర్, వాడితో పడిపోయిన పరలోకంలో నుంచి వ్యతిరేకంగా ఉన్న దూతలు, వాళ్ళని బైబిల్ అంటున్న అధికారులు, ప్రధానులు, ప్రస్తుత అంధకార సముద్ర లోకనాథులు, ఆకాశ సముద్రం, వాడితో దమ్ముంటే, ధైర్యం ఉంటే పోరాడు. మనుషులు మంచివాళ్ళు సోదరి సోదరు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని పట్టిన దయ్యాలు కొన్ని మనం చూస్తుండగా వెళ్ళిపోతుంటాయి, కొన్ని ప్రార్థన చేయగా వాళ్ళ నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడు నువ్వు మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు సోదరి సోదరు. దేవుడిని ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు. నేను యూతుల్నే ప్రేమిస్తా, వాళ్ళే నా సొంత ప్రజలు అని అక్కడ గిరిగేసుకొని కూర్చోలేదు యేసయ్య. మనమంతా పాపులు, దుర్మార్గులము, దొంగలం, అబద్ధకులం, వ్యభిచారులం, బుద్ధిహీనులం, దారి తప్పిన వాళ్ళం, కోపిష్ఠులం, నటించే వాళ్ళం, వేషధారులం. దేవుడు మన కోసం రాలేదా? మనల్ని ప్రేమించలేదా? మనల్ని మంచివాడు అన్నాడు. కాబట్టి మనలో ఉన్న పాపమును ద్వేషించాడు, అంతే. పాపుని ప్రేమించాడు, పాపమును ద్వేషించాడు. యేసుని కొట్టే వాళ్ళని ప్రేమించేవాడు, తిట్టే వాళ్ళని నీరొక బ్రతుకనా అని ఉమ్మూసారు యేసు మీద. వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళలో ఉన్న పాపమును ద్వేషించాడు. సహోదరి, మనుషులందరితో అందరిని ప్రేమించాడు. అది బైబిల్ క్రమం. బైబిల్ అర్థంగా కూడా చేస్తాడు సాతాను. ఎప్పుడో ఒకసారి చెప్పు క్షమాపణ, వాళ్ళు తారసపడితే ఫోన్ చేసి చెప్పు క్షమాపణ. పాతాళ ద్వారం నిలవలేకపోతున్నాయి ఈ సంఘం ముందు. పాతాళ ద్వారములు దేవుని సంఘం ఎదుట నిలవకుండునుగాక. నిలవజాలు, నీ ఎదుట నిలవజాలు. ఈ 3వ రోజు కూడా మరింత శుద్ధి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ప్రభురాత్రి భోజనంలో చేయబోతున్నాం, సహాయం చేయండి. ఈరోజు నేను ఉపవాసం ముగించుకోబోతున్నాను, మీ పిల్లలు ముగించుకోబోతున్నారు, సహాయం చేయండి. ప్రభురాత్రి తీసుకొని మరలా జూన్ 1 శుక్ర, శని, ఆదివారంలో జరిగే నవరాత్రి భోజనంలో బాప్తిస్మల కార్యక్రమం
రోజు తీసుకొని అప్పటి వరకు నాయన జూన్ వరకు మీ మరణం పునరుత్థానాలు ప్రకటించేదానికి శక్తినివ్వండి. మీ బిడ్డలకు శక్తినివ్వండి. కృప కలుగునుగాక. మనతో అంటూ సాక్షులుగా నిలబెట్టుకో. ఆశీర్వదించండి. ప్రభుని సంఘములన్నింటినీ కూడా దీవించు. అక్కడ సేవ చేస్తున్న సేవకులందరినీ దీవించు. ఇక్కడ స్థానికంగా ఉంటూ ఇక్కడ శ్రమ ఉంది, బాధ ఉంది, అన్ని ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. అయినా తెలిసి ఉంటూ దేవా తండ్రి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ మీకోసం ఆయన మీ సేవ చేస్తూ ముందుకు సాగుతున్న సేవకులు కూడా కృప ఇవ్వండి. విశ్వాసులకు కృప ఇవ్వండి దేవా. ఈ వారం కూడికలలో సహాయం చేయండి. మెదక్లో జరిగే స్వార్థ సభల్లో సహాయం చేయండి. మల్కపేటలో జరిగే ఆయన స్వార్థ సభల్లో సహాయం చేయండి. వరంగల్లో జరిగే సభల్లో సహాయం చేయండి. మంచిర్యాలలో జరిగే స్వార్థ సభల్లో సహాయం చేయండి. పసరాలో జరిగే సభల్లో సహాయం చేయండి. ఈ 5 చోట్ల ఈ వారంలో నాయన స్వార్థ సభలు జయకరంగా చేయవచ్చు. మార్గాలలో రాకపోకల్లో సహాయం చేయండి. విశ్వాసులు కూడా తోడుగా ఉంటాయి. విశ్వాసులు కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రార్థనలకు వచ్చినట్టు బస్సుల్లో రైళ్లలో నాయన ఖాళీగా ఉండకుండా మీ సన్నిధికి వచ్చిన కూడా సహాయం చేయండి. ఈ వారపు కూటాలు ఇక్కడ మందిరంలో జరిగే నియామ కూటాలు ఆశీర్వదించు. మీ రాకకు రాజ్యములకు మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరచమని ప్రత్యక్ష ప్రసారాలు ఉన్న బిడ్డలు కూడా దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వినే స్తోత్రం చెబుదాం. నా ప్రాణమా యేసు రక్తమే ఆశీర్వాదం తీసుకున్నాం. 2 చేతులు ఎత్తుగా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడని నడిపించగాక. ఆమేన్. ప్రార్థన ఆలకించిన స్తోత్రం చెబుదాం. మనల్ని ఆస్వాదించిన దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రత్యక్ష ప్రసారాల్లో ఉన్న మీకు అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. మనం అందరం చెబుదాం, ప్రభు వారిని దీవించిన గాక అని. ఒకరినొకరు కూడా చెప్పుకోండి, ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. కూడి వచ్చిన మీకు అందరికీ